దేవుని సేవకులు వర్తమానం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సహవాస కూడికలు ముగింపు రోజు మధ్యాహ్నానికి ముగించబడతాయి. ఈ కూడిక 2 గంటల వరకు ఉంటుంది, 2ంటికి ముగించబడుతుంది. మన మధ్యలో వాక్య పరిచర్య చేయడానికి మరి రవిప్రకాశన్ ఉన్నారు. దేవుని సేవకులు వాక్యం అందిస్తుండగా అందరం శ్రద్ధగా ఆలకించుదాం. మరొకసారి అన్న ప్రతి ఏటా మన మధ్యలో పిలిచిన వెంటనే ఫోన్ ద్వారానే నేను అన్నతో మాట్లాడతాను. అన్న ఇలా మీటింగ్స్ పెట్టుకుంటున్నాం, మీరు రావాలన్నప్పుడు మొదటి మాటలోనే నేను వస్తానైనా, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానేవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అన్న చాలా సంతోషం కలుగును గాక. ఈ పరిచర్యలో ప్రతి సంవత్సరం ఇలాగూ వార్షిక కూడికలను పెడుతూ, సహవాస కూడికలను పెడుతూ, గ్రామ సీమలను దర్శిస్తూ, పెద్ద చిన్న అని కాకుండా పేద ధనిక అనే భేదం లేకుండా ఎంతో పరిచర్య చేస్తున్న తమ్ముడు సురేష్ గారికి, దైవజనురాలకి, ఆ చిన్న బాబు ఎక్కడున్నాడు, బాబుకి, అందరికీ ప్రభు పేట వందనాలండి. దైవజనులు వచ్చారు, చాలా సంతోషం. నేను అనుకుంటూ వస్తున్నాను, అక్కడ ఉన్న వాళ్ళు కనబడతారా అని. ఫస్ట్ వాళ్ళని చూడగానే సంతోషం వేసింది నాకు, చాలా సంతోషం. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. డూప్లికేట్ సరుకులు ఏమవుతాయంటే ఎండ తగిలినప్పుడు పాడైపోతాయి. ఒరిజినల్గా ఉంటాయి చూడండి. ఆ సోలార్ పవర్ ఎండ తగిలితుంటే కరెంట్ ఏమవుతుంటుంది, నాకు తెలిసి ఇప్పుడు మీ మీద ఎంత వేడి వస్తుంటుందో అంత లోపల ఏమవుతుంటుంది, కరెంట్ ఉత్పత్తి అవుతుంటుంది. అవునా కాదా? కొన్ని డూప్లికేట్ వెంట తగిలి వెంటనే నీరు వెళ్ళిపోతుంటాయి. హల్లెలూయా. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు మేము ముందు పెడతానండి. దేవుడు నా హృదయంలో చాలా విషయాలు పెట్టాడు. చాలా రోజుల తర్వాత మా తమ్ముడు యోహాన్ని చూడడానికి ప్రభు సహాయం చేశారు. ఆనందంగా అనిపిస్తుంది నాకు. మంచిది. దేవుని వాక్యంలోకి వెళ్దామా? ఒకసారి 2 చేతులెత్తి ప్రభువుకి కనులు మూసి ఒక చిన్న మాట, ప్రభువా నాతో మాట్లాడవా? అందరూ కలిసి. మరువను విడువను ఎడబాయనన్నావు నీవు, మారని మమతను నాపైన చూపావు నీవు. ఇది ఏనాడు మారని, ఎవరు చూపని, ఊహల కందని యేసయ్య నీ కృపా. ఇది ఏనాడు మారని, ఎవరు చూపని, ఊహల కందని యేసయ్య నీ కృపా. మరువను విడువను ఎడబాయనన్నావు నీవు. అలాగే చెప్పలు కొడుతూ, నా యేసయ్య నీ సన్నిధానం నాకెంతో ఆనందం ఆనందం. నా యేసయ్య నీ సన్నిధానం నాకెంతో ఆనందం ఆనందం. నీ సన్నిధిలో నిలిచే భాగ్యం, నీతో నడిచే భాగ్యం, నీ సన్నిధిలో నిలిచే భాగ్యం, నీతో నడిచే భాగ్యం. ఇది నా జీవితాన ఎనలేని సౌభాగ్యం. ఇది నా
యేసయ్య నీ కృపా, యేసయ్య నీ కృపా, నా యేసయ్య నీ కృపా, నా యేసయ్య నీ కృపా, కృపా 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 కృపా, శాశ్వత కృప, మారని కృప, ఉన్నత కృప, మహోన్నతమైన కృప. యేసయ్యా, యేసయ్యా, ఈ పరిచర్యని కృపతో నింపబడును గాక. గిన్నె నిండి పొంగి పొర్లే అనుభవం, వేల ప్రజలకు దీవెనకరంగా మారే అనుభవం. రిబాబా రకలబ శబల తుయల తుర రిమందో లకోల బర్ర శబబబ లకల. నీ కష్టమును, నీ కన్యలను నేను చూసి ఉన్నాను. రిబాబా రకటియల లకరబ శబల తుర రిమందో రికోటియల లబలకల. నేను నీకు ప్రతిఫలం ఇస్తాను. హల్లెలూయా 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 హల్లెలూయా. నా యేసయ్య నీ కృపా, నా యేసయ్య నీ కృపా, సజీవుడా సజీవుడా, సంపూర్ణుడా సంపూర్ణుడా, మార్పులేని కృపచేత మమ్మల్ని ఆవరించి ఆదరించి ఆలోచన చెప్పి నడిపిస్తున్న గొప్ప దేవా, ఈ పరిచర్యని నీ గాయపరచబడిన చేతులతో నువ్వు పైకెత్తి నడిపిస్తున్నావు. మొదట నీ స్థితి కొంచెముగా ఉన్నను తుదకు నువ్వు మహా అభివృద్ధి పొందుతావని వాగ్దానం చేసి నడిపిస్తూ వచ్చావు. అయ్యా, ఆదరించే దేవుడిగా, ఆలోచన చెప్పు దేవుడిగా, నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని నడిపిస్తున్న విధానం కొరకు స్తోత్రం. గత 2 రోజుల నుండి నీ సన్నిధిలో ఉంటూ, నీ మాటలు వింటూ, నీ సన్నిధిని అనుభవించడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం. ఇదిగో ఈ ఆఖరి కూడికలో కూడా నీ పాదాల చెంతకు వస్తున్నాం. మా అందరితో మీరు మాట్లాడి ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి అందరికీ వందనాలండి. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి జకరియా గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనాన్ని చదవండి. ఆ కాలంన రక్షకుడుగా నుండును. ఆ రోజు ఒక కాలం వస్తుంది. ఆ కాలంలో ఏం జరుగుతుందంటే ఆయన వారికి సంరక్షకుడుగా ఉంటాడు. ఆ కాలమున వారిలో శక్తిహీనులు. ఆ కాలం ఒకటి వస్తుంది. ఆ కాలంలో బలహీనులు ఏమవుతారు, శక్తిహీనులు ఏమవుతారు? దావీదు వంటి వారుగాను. ఏంటండి, ఈ రోజుల్లో బలమున్న వాళ్ళనే పట్టించుకోవట్లేదు. మరి బలహీనులు ఎవరు పట్టించుకుంటారు? ఇక్కడ చూస్తే జకరియా గారి ద్వారా ఒక ప్రవచనాన్ని, ఒక ఉద్దేశాన్ని, దేవుని ఆలోచనని ప్రజలకు బయలుపరుస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఆ కాలం వస్తుంది, ఒక కాలం వస్తుంది. బహుశా నేను అనుకుంటున్నాను ఆ కాలం ఈ కాలమే అయి ఉంటే బాగుంటుందని. ఏంటి ఆ కాలంలో ఏం జరుగుతుంది? బలహీనులు దావీదు వంటి వారుగా మారతారట. ఇంకా దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగాను. దావీదు లాంటి వాళ్ళు దేవుని లాంటి వాళ్ళుగా మారతారట. ఇంకా జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగాను ఉందురు. ఇక వారు సంచరిస్తుంటే దేవుని దూతలు సంచరిస్తున్నట్టుగా ఉంటుందట. ఈ పరిచర్య కోసం అప్పుడెప్పుడో తమ్ముడు చెప్పాడు. అప్పటి నుంచి ప్రార్థిస్తూ ఉన్నా, ప్రభువా ఏం వాగ్దానాన్ని తీసుకెళ్ళాలి వాళ్ళ దగ్గరికి, ఏమిస్తున్నావు నాకు అని అడిగినప్పుడు క్లారిటీగా ఈ జకరియా గ్రంథంలో 12వ అధ్యాయంలోని ఈ 8వ వచనాన్ని దేవుడు చూపిస్తున్నాడు. అని అంటాడు, బలహీనులు దావీదు లాంటి వాళ్ళు అవుతారని చెప్పు, దావీదు లాంటి వాళ్ళు దేవుడు లాంటి వాళ్ళు అవుతారని చెప్పు. వాళ్ళు సంచరిస్తుంటే మనుషులు సంచరించినట్టు కాదు,
దేవదూతలు సంచరించినట్టుగా ఉంటుందని చెప్పమన్నాడు. అంటే దీన్ని ఒకవేళ మీరు నమ్మగలిగితే ఈ పరిచర్యలో కూర్చున్న మీలో, ధ్యానిస్తున్న మనందరిలో ఈ వాగ్దాన ఫలాన్ని దేవుడు నెరవేర్చునుగాక. అయితే ప్రియులారా, దేవుడు ఏమంటున్నాడంటే దావీదు లాంటివాడు అవుతాడు బలహీనుడు, దేవుడు లాంటి వాడు అవుతాడు దావీదు లాంటివాడు, దేవదూత లాంటి వాళ్ళు అవుతారు మీరు అంతరు అని అంటున్నాడు. అంటే ఈ చదువుకున్న వాక్య భాగంలో ఈ దావీదుకి ఎప్పుడు పేరు వచ్చింది? వాయిద్యం బాగా వాయించినప్పుడు వచ్చింది పేరు. ఇప్పుడు దానియేలు అనగానే మన మెమరీలో ఏం కనపడతాయి? సింహాలు కనపడతాయి. సంసోను అనగానే ఆ గాడిద దవడ ఎముకను ఆ 1000 మంది చచ్చిన అనుభవాలు కనబడతాయి. మన యేసయ్య గుర్తేంటి? సింహాసనమా సిలువనా? చెప్పరేంటి? మీకే డౌట్ ఉన్నట్టుంది. సింహాసనమా సిలువ? ఇది చర్చ్ అని ఎప్పుడు చెప్తారు? దాని మీద కుర్చేసి దానికి లైట్లు పెట్టినప్పుడా? లేదండి. అంటే పోరాటం లేకుండా చరిత్ర లేదు. అది దానియేలు కావచ్చు, అది మరొకరు కావచ్చు, సాక్షాత్తు మన రక్షకుడైన యేసు కావచ్చు. వీరందరూ పోరాడిన స్థలాలు ఉన్నాయి. ఆ పోరాటాన్ని బట్టే వీరు చరిత్ర నిలబడింది. ఈరోజు మీ జీవితంలో ఎన్నో పోరాటాలు ఎదురవుతున్నాయి. అలసిపోకండి, ఆగిపోకండి, కృంగిపోకండి, అధైర్యపడకండి. ఒక పోరాటం ఉండబట్టే దానియేలు లాంటి వాడిని గుర్తించారు ప్రజలు. దేవుడు అతన్ని గుర్తింపులోకి తీసుకొచ్చాడు. సాఫీగా, సునాయాసంగా హైవే రోడ్లాగా ఉంటే అతన్ని ఎవరూ పట్టించుకోరు. మనకున్న ఇరుకు, ఇబ్బందులు, బాధలు, వేదన, వ్యసనం వీటన్నిటి మధ్యన మనం నిలబడాలి. ఆ పరిచర్య నిలబడాలి. ఆ పరిచర్యలో నుంచి దానియేలు లాంటి వాళ్ళు లేవాలి. అయితే వాక్యం ఏమంటున్నదంటే జకరియా కాలం ఏ కాలము, దావీదు కాలం ఏ కాలం. ఎక్కడో జకరియా ఆ తర్వాత చిన్న ప్రవక్తగా పిలువబడ్డాడు. యెషయా, ఇర్మియాలు వీరు పెద్ద ప్రవక్తలుగా పిలువబడ్డారు. ఈ చిన్న పుస్తకంలో దావీదు గురించి ప్రస్తావించి మాట్లాడతాడు. బలహీనులు దావీదు లాంటి వాళ్ళు అవుతారు. అంటే దావీదు ఏం చేసి ఉంటాడు? ఏం చేసి ఉంటాడంటే ఎవ్వరు చేయలేని పెద్ద పని ఒకటి చేసి ఉంటాడు. ఏం పని అది? ఒకటే. దావీదు అనగానే మనకు గుర్తుకొచ్చే ఆ గొప్ప ఆయన ఎవరు? ఆ పనికి మనల గొప్ప ఆయన గొల్యాదు. అయితే విషయం ఏంటంటే, దేవుని ఆలోచన ఏంటంటే దావీదు ఒక్కడే గొల్యాదుని చంపడం కాదు, మీరందరూ కూడా దావీదు లాంటి వాళ్ళు కావాలి. మీరందరూ కూడా దేవుని లాంటి వాళ్ళు కావాలి. మీరందరూ కూడా దేవదూతల్లాగా సంచరించాలి. ఇది ఆయన ఉద్దేశం. అయితే ఈరోజు నేను కొన్ని విషయాలు మీ ముందు పెడతాను, జాగ్రత్తగా వినండి. ఒకసారి దావీదు అంతటోడికి కూడా యుద్ధం చేశాడు. ఎవరితో యుద్ధం? ఫిలిస్తీన్లతో యుద్ధం. గొల్యాదు ఎవరు? అతను కూడా ఫిలిస్తీయుడే. ఆ కాలం అయిపోయింది. దావీదు కొంచెం పెద్ద వయసు కలిగిన వాడు అయ్యాడు. వయసు పెరిగింది. వయసు పెరిగిన తర్వాత యుద్ధానికి వెళ్దాం అన్నారు. దావీదుకి యుద్ధం అంటే మహాప్రీతి. మనలో కొందరికి పాటలంటే, చెప్పండి, పాటలంటే మహాప్రీతి, వాక్యం అంటే మహాప్రీతి. కొందరికి బిర్యానీ అంటే ఇంకా ప్రీతి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రీతి అనుభవాలు ఉంటాయి. కొందరికి సినిమాలంటే ప్రీతి, కానీ సినిమాలు చూడకుండా ఆపేశారు కాబట్టి సినిమా పాటలంటే ప్రీతి, వింటూ ఉంటారు రహస్యంగా. అయితే నేను అనేది ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. కానీ వాక్యంలో చూస్తే దావీదు యుద్ధం అంటే చాలా ఇష్టం ఆయనకి. ఎందుకంటే చిన్న వయసులోనే ఎలుగుబంటిని చంపాడు, ఆ సింహాన్ని చీల్చాడు, ఆయన దగ్గరకు వచ్చే తోడేల్ని పక్కకి ఒక్క దెబ్బ కొడితే తోడేలు చచ్చింది.
ఇంకా గొల్యాదు అంటారా, గొల్యాదుని కూడా హతమార్చాడు. కానీ విచిత్రం ఏంటంటే ఇప్పుడు గొల్యాదు దగ్గరికి యుద్ధానికి వెళ్ళేటప్పుడు రాజుగారు ఆయన చూస్తే ఉద్యమం వస్తుంది చూడండి. హల్లెలూయా చెప్పండి. ఉండాలి, కొంతమంది అట్లా ఉండాలి. ఈ యుద్ధానికి వెళ్ళేటప్పుడు దావీదు గొల్యాదుని చంపుతాను ఏదో చేస్తాను అన్నాడు. ఈ సంగతి సౌలుకు తెలిసింది. సౌలుకు అప్పుడు ఎట్లాంటి పరిస్థితి అంటే, ఎవరో ఒకరు వెళ్ళండిరా ఫస్ట్, ఏదో యుద్ధం చేయండి, మాకు అవమానం వచ్చేటట్టుందని ఆ సైన్యమంతా భయాందోళనతో ఎక్కడెక్కడో దాక్కుంటే దావీదు నిలబడ్డాడు. మీకు తెలిసిన విషయాలే కనుక ఏ రెఫరెన్స్ లేకుండా విందాం. ఆ తర్వాత ఏం జరిగింది, ఈ దావీదు సౌలు దగ్గర నిలబడ్డాడు. బాబు నువ్వేం చిన్నోడుగా కనబడుతున్నావు, నువ్వేం బాలుడివి, వాడేమో బాల్యము నుండి విద్యాభ్యాసం యుద్ధాభ్యాసం కలిగిన వాడు, యుద్ధంలో నేర్పరి. నువ్వు బాలుడివి, వాడు బాల్యం నుంచి యుద్ధాభ్యాసం చేసేవాడు. సరే నీకు కొంచెం నేను సపోర్ట్ చేస్తాను, ఏమనుకో మాకు అని చెప్పి సౌలు డ్రెస్ దావీదుకి ఇచ్చాడు. ఎవరు డ్రెస్సు? కొన్నిసార్లు మన వాళ్ళు పిల్లలు వాళ్ళ నాయన డ్రెస్సు, వాళ్ళ తాత డ్రెస్సు ఇంకా ఆడుకుంటూ మీ చెప్పులు వేసుకొని నడుస్తుంటారు. చూసారా లేదా? అక్కడ ఉండే కాలికి ఇంత ఉంటాయి, ఇంత చెప్పులు వేసుకుంటారు. ఎట్లా నడుస్తారు? వాళ్ళ కాళ్ళు ఎత్తలేరు, ఇట్లే ఇంకా దాన్ని ఈడ్చుకుంటూ వెళ్తారు. అంటే మనది కాని దర్శనాన్ని మనం మోసుకెళ్ళినప్పుడు అట్లే ఉంటుంది. మనకు దేవుడిచ్చిన దర్శనం ఏదైనా ఉంటే ఆ దర్శనం ప్రకారం సేవ చేస్తుంటే ఎగిరి గంతులేస్తూ సేవ చేయగలుగుతాం. మనది కానీ వేరొకరిది మోసుకొని పోతుంటే ఆ పిల్లలు చెప్పులు వేసుకొని నడిచినట్టే ఉంటుంది. వాళ్ళని కనుక పరిగెత్తే మనమే అనుకోండి, ఆ చెప్పులు వేసుకొని ఏమవుతారు? వీడికి అనుభవం ఎక్కువ ఉంది, ఖచ్చితంగా కింద పడతారు. సేవలో మనమైనా మీరైనా ఎవరైనా సరే విశ్వాస జీవితంలో ఎవరో దర్శనాన్ని మీరు మోసుకొని పోతే ఖచ్చితంగా కింద పడతారు. అప్పుడు కింద పడిన వాళ్ళకి ఏమొస్తుంది తెలుసా? చిచ్చి ఈ చెప్పులు నాకు పనికిరావురా బాబు అని పక్కన పడేసి ఒట్టి కాళ్ళతో నడవడం మొదలు పెడతారు. చెప్పులతో నడిచిన వాళ్ళకంటే ఒట్టి కాళ్ళతో నడిచిన వాళ్ళే మహావేగంగా పరిగెత్తగలుగుతారు. అవునా కాదా ప్రియులారా? దావీదు ఆ డ్రెస్ వేసుకున్న తర్వాత ఏమనుకున్నాడంటే, ఇది నాకు వాడకలేదే, నేను దీన్ని మొయ్యలేను అని వెళ్ళి ఏటి లోయలోకి వెళ్ళాడు. ఎన్ని రాళ్ళు తీసుకున్నాడు? ఎంతమంది శత్రువులు? ఎన్ని రాళ్ళు తీసుకున్నాడు? అంటే దావీదుకు అనుమానం ఉంటుంది, ఒక రాయి పని చేయకపోతే ఇంకొక రాయి ఇద్దామనే. చెప్పండి, మీరు చెప్పాలి. ఇవి మీకు తెలిసి సండే స్కూల్ పిల్లలు కూడా చెప్తారు. ఇవి 5 రాళ్ళు తీసుకున్నాడంటే ఒక రాయి పనికి చేయకపోతే ఇంకొక రాయి తీసుకుందామనే. చెప్పండి కోసుకోలు, చెప్పండి. ఆమె మేము చదవలేకనే బతకలేక వాడి బతుకులు అన్నట్టుగా చదవలేకనే వస్తే మళ్ళీ ఇక్కడ స్కూల్ చర్చిలో మళ్ళీ స్టార్ట్ చేసినారు. చెప్తారా లేదా? చెప్తారా లేదా? ఒకళ్ళు మా చర్చికి లేటుగా వస్తారు. ఎందుకు లేటుగా వస్తున్నావు అంటే, అన్న నాకు భయమా, నన్ను కొంపతీసి మళ్ళీ ప్రార్థన చేయమంటావని. అన్నీ అయిపోయిన తర్వాత తినకుంటే నువ్వు మళ్ళీ ప్రార్థన చేయ. నేనన్నాను, ఒరే బాబు, బైబిల్ ఏమంటుందంటే వారిలో ప్రతి ఒక్కరూ దావీదు లాంటి వాళ్ళు కావాలి, వారిలో ప్రతి ఒక్కరూ దేవదూతల్లాగా సంచరించాలని ఆయన అంటున్నాడు కదా. నువ్వు ఏదో ఇంట్లో పిల్లి వచ్చినట్టుగా ఏదో ఎప్పుడు వస్తుందో తెలీదు. చెప్పండి ఎప్పుడు పోతుందో తెలియదు. ఏం పాలు తాగిందంటే పాలు తాగింది కానీ ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఎప్పుడు పోయిందో తెలియదు. విన్నావా వాక్యం ఏంటి? విన్నాను, ఎప్పుడు వచ్చినానో తెలియదు, ఎప్పుడు పోయినానో తెలియదు. అయ్యా, వాక్య భాగంలో చూస్తే 5 రాళ్ళు ఉండడానికి గల కారణం అంటే గొల్యాదుకి ఒక రాయి వాడేశాడు ఆల్రెడీ. ఇంకెన్ని రాళ్ళు ఉన్నాయి అంటే ఆత్మలో దావీదు ముందుగానే గ్రహించాడు. ఏమండి, ఎప్పుడో రక్షకుడైన యేసు వస్తున్నాడనే సంగతి, ఆయన రాకడ గురించి ఆత్మలో ప్రేరేపించి పాటలు పాడినవాడు, మెస్సయ్య గురించి ప్రవచించిన వాడు. అసలు ఈ సంచిలో 5 రాళ్ళు తీసుకెళ్తున్నాడంటే ఈ 5 రాళ్ళు ఎందుకు తీసుకెళ్తున్నాడో పరిశుద్ధ ఆత్మను ముందే దావీదుకు బయలుపరిచాడు. ఏంటన్నా మీరు విచిత్రంగా చెప్తున్నారంటే, అవునండి, మీకు మాట చెప్పనా, గొల్యాదుతో పాటు గొల్యాదు లాంటి శూరులు ఇంకా 4 ఉన్నారంట. తెలుసా తెలీదు మీకు? పాశ్రమ కాబట్టి తెలిసింది మీకు. అంటే ఎంతమంది ఉన్నారు మొత్తం? దావీదుకు ఒకటి వాడితే మిగిలినవన్నీ
అంటే ఇంకా 4 ఉన్నాయి. అంటే ఇంకా 4 గొల్యాదు లాంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమనుకుంటారంటే, అక్క మేము మతం తీసుకున్నాం, మాకు బాప్తీసం తీసుకున్నాం, అంత అయిపోయింది, ఇక ఒక్క బాప్తీసంతో పరలోకం వచ్చేసింది అనుకుంటారు. ఏది కాలేజీలో జాయిన్ అయిపోయి ఉద్యోగం వచ్చింది అన్నట్టు అరుస్తుంటారు. దాన్ని చదవాలి, కాలేజీకి వెళ్ళాలి, పుస్తకాలు మోయాలి, పరీక్షలు రాయాలి, ఆ తర్వాత పాస్ అవ్వాలి, పాస్ అయిన తర్వాత పై అంతస్తు ఎక్కాలి, ఇంకా ఉన్నతమైనటువంటి ఆ చదువులు చదవాలి. ఆ తర్వాత ఎప్పుడు ఆత్మీయత అంటే, ప్రార్థన అంటే, పరిశుద్ధత అంటే, దేవుని మందిరం అంటే, ఆత్మలు అంటే కేవలం బాప్తీసంతో ఆగిపోకండి. ఆ బాప్తీసం తర్వాత చాలా అనుభవాలు ఉన్నాయి. ఇవి కొందరు నేర్పలేరు మీకు, ఎందుకంటే వాళ్ళకే తెలియదు కదా, ఎట్లా నేర్పుతారు? ఈ పరిచర్యలో బాప్తీసం అనేది ఒక ప్రారంభపు మెట్టు. ఆ బాప్తీసం తర్వాత ఉన్న అనుభవాలు కొన్ని ఉన్నాయి. వాటిలో మీరు నడిస్తేనే ఈ మిగిలిన రాళ్ళు ఎందుకున్నాయో అర్థమవుతాయి. ప్రియులారా, ఈ రాళ్ళ సంగతి దావీదు దగ్గరే ఉన్నాయి రాళ్ళన్నీ. కానీ విచిత్రం ఏంటో తెలుసా? దావీదు యుద్ధానికి వెళ్తున్నప్పుడు వాళ్ళ అన్నలు ఏమన్నారు? నీకు గర్వం రా, నీకు చాలా గర్వం, నువ్వు మీ నానిచ్చిన గొర్రెలు ఎక్కడ పెట్టినావు అంటే, పెద్ద గొర్రెలతోనే పెద్ద పని అన్నట్టు, ఎక్కడ పెట్టినావు, వెళ్ళి గర్రెలు చూసుకోపో అని వీళ్ళు భయపడి వాళ్ళ తమ్ముడిని ఏమైనా చేస్తారేమోనని వాళ్ళని భయపెడుతున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే, ఈ దావీదు అన్నలు యుద్ధంలోనే ఉన్నారు, కానీ పిరికి గుండగలిగిన వాళ్ళు, భయాందోళనతో ఉన్నవారు. అయితే ఈ దావీదు యుద్ధం చేస్తాడు, గొల్యాదును చంపుతాడు, వీరుడయ్యుతాడు. ఆ తర్వాత ఆ ఊరేగిస్తూ ఉంటారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే తంతు. నన్ను ఒక ఆయన స్పీకర్గా పిలుస్తున్నాడు, ఎక్కడ ఆ పుట్టపర్తిలో. ఆయన అన్నాడు, పాస్టర్ గారు మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా అని అడిగాను. అంటే మీరేమైనా ట్రైనింగ్ అయినారా లేకుంటే ఇది అడుగుతారు అనుకున్నాను నేను. యూట్యూబ్ ఛానల్ ఉందా అంటే, ఉందండి అని. ఎంతమంది? ఒక 50,000 మంది అని ఉంటారా అని అడిగాను. నేను ఎప్పుడు చూడలేదండి. అయినా ఉన్నారు. నేను మా సంఘంలో ఉండే వాళ్ళ కరోనా టైంలో మా సంఘంలో ఉన్న వారికి వాక్యం ఎలా చెప్పడానికి, వాళ్ళు కరోనా టైం ఇంటింటికి వెళ్ళలేని పరిస్థితుల్లో అప్పుడు ఛానల్ ప్రారంభించాం. వీళ్ళకి చేరితే చాలనుకున్నాను, అందరికీ చేరుతూ ఉన్నదండి. అంటే లేదండి, మీరు ఎట్లాంటి వాళ్ళో తెలియాలంటే మీకు ఎంతమంది వ్యూవర్స్ ఉన్నారో దాన్ని బట్టే తెలుస్తుంది అన్నాడు. నాకు దాన్ని చూసి నిజమే అనిపించింది. అరే నిజమే. ఆ తర్వాత నేను ఓపెన్ చేస్తే ఒక ఆమె బట్టలు ఇప్పి చూపిస్తుంది. ఇట్లా అంటున్నాను నేను అనుకోమాక. ఆమెకి ఎన్ని వేల మంది ఉన్నారు తెలుసా? 1,00,000 మంది ఉన్నారు. అంటే ఇప్పుడు గొప్ప భక్తులు ఎవరు? ఆ రోజు సౌలు దావీదు రథంలో వెళ్తుంటే ఆ మంది ఒక ఆమె, సౌలు 1K, దావీదు 10K అన్నాడు. 1K 10K 10K 1K 10K వాడికి 1K వాడికి 10K వాడి మీద ఏమైంది? అమ్మ, సేవలో 1K వద్దు, 10K వద్దు. ఈ బాప్తిసం ఇచ్చి యోహాను చేసిన సేవలో కొంచెమే చేసిండొచ్చు, మనుషులందరికంటే ప్రభావితమైన సేవ చేశాడు. మన సేవ దేవుడు మెచ్చేదిగా ఉండాలి, మనుషులు మెచ్చేదిగా ఉండద్దు. ఆ తర్వాత దయ్యము దావీదును కూడా పట్టింది. తర్వాత నాకు ఎన్నికే ఉన్నాయో, రథాలు నడిచే వాళ్ళు ఎంతకే ఉన్నారు, పరిగెత్తే వాళ్ళు ఎంతకే ఉన్నారు, రథాల మీద వెళ్ళే వాళ్ళు ఎంతకే ఉన్నారు, ఏనుగుల మీద వచ్చే వాళ్ళు ఎంతకే ఉన్నారని ఆ దయ్యం ఈయనకు కూడా పడితే అప్పుడు దయ్యాన్ని విడిపించాడు. ఎందుకంటే సాతాను అతనిని ప్రేరేపించినందున అంటాడు. అంతే దయ్యం అనమాట. అందుకని నేను అంటున్నాను, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది విన్నారు కాదు. ఈరోజు దేవుని దగ్గర నుంచి ఒక వర్తమానం బయలుదేరింది. ఆ హృదయాన్ని తాకుతుందా లేదా? ఒకవేళ ఆ హృదయాన్ని తాకకపోతే నేను వచ్చి మీరు వచ్చే లాభం లేదు. నా ఆశ ఈరోజు మీ హృదయాల్ని దేవుడు తాకాలి. మీలో ప్రతివాడు దావీదు వంటి వారు కావాలి. మీలో ప్రతివారు దావీదు వంటి వారు దేవుడు వంటి వారు కావాలి. మీలో ప్రతివారు దేవదూతల్లాగా సంచరించాలి. హల్లెలూయా. ప్రియమైన వారలారా, దావీదు యుద్ధానికి వెళ్ళాడు. ఆ తర్వాత గొల్యాదుని చంపిన తర్వాత, రాజైన తర్వాత చాలా కాలానికి యుద్ధానికి వెళ్ళాడు. చూడండి ఒకసారి సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం 15వ వచనం 15వ వచనం.
ఫిలిస్తీయులకును ఇశ్రాయేలీయులకును యుద్ధము మరలా జరుగగా. మరలా అనే మాట ఎందుకు వచ్చింది? అప్పుడు జరిగింది కదా, ఇప్పుడు మరలా జరిగింది. జరిగితే దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిస్తీయులతో యుద్ధము చేయునప్పుడు అతడు సొమ్మసిల్లెను. ఎవరు? దావీదు అంతటోడు సొమ్మసిల్లాడంటే ఏమైంటది? బీపీ వచ్చింటుందా? సొమ్మసిల్లితే సడన్గా పడిపోతే ఏమైనట్టు? స్టీవెన్కి బాగా తెలుసు, బీపీ డౌన్ ఉంటుంది. ఈయన అంటాడు షుగర్ డౌన్ ఉంటుంది అంట. అప్పుడు కనుక ఈ రాజుగారిని పంపించుంటే వెంటనే షుగర్ ట్యాబ్లెట్లు వేసేసి నిలబెట్టేవాడేమో. దేవుడి దయవల్ల అప్పుడు లేడు కాబట్టి సరిపోయింది. మొత్తానికి ఏమైందంటే ఆయనకి పడిపోయాడంట, అంటే యుద్ధంలో పడిపోయాడు. ఇప్పుడు నేను అడుగుతాను, సేవకులకు బలహీనతలు ఉంటాయా ఉండవా? చెప్పాలి మరి. బంగారు తల్లులమ్మా, నల్ల బంగారాలు, తెల్ల బంగారాలు, చెప్పండి ఒకసారి చెప్పండి. బలహీనతలు ఉంటాయా ఉండవా? నాకు తెలిసి పర్ఫెక్ట్గా ఉండే వ్యక్తి ఒకే ఒక వ్యక్తి, ఆయన పేరు రక్షకుడైన యేసు. కానీ ఒక బలహీనత ఒక వ్యక్తిలో చూసినప్పుడు మిగిలిన ఆత్మీయులు ఏం చేస్తారంటే అహరోనులాగా పరిగెడతారు, హూరులాగా పరిగెడతారు. ఏది? నోవాహు దిగంబరుడుగా పడినప్పుడు ఈ హాము అనేవాడు నవ్వుకుంటూ వచ్చాడు. ఈ నవ్వేవాడికి చరిత్ర లేదు, కానీ ఈ అవమానంతో ఉన్నవాడిని కప్పి అతన్ని బలపరిచినవాడికి చరిత్ర ఉంది. నేను అంటున్నాను, ఈ దావీదు సమస్యలు పడిపోతే ఈరోజు నేను అంటున్నాను, ఈ పరిచయలో ఎప్పుడు సురేష్ గారే కష్టపడే అవసరం లేదు, మన సిస్టరే కష్టపడే అవసరం లేదు. వీరితో పాటు మీరు కూడా ఏం చేయాలి? కొన్నిసార్లు విశ్వాసులు ఎట్లా చేస్తారంటే, నేను రాంజుడు మీటింగ్కి రాంజుడు అంటే ఈయన రాకపోతే ఈయనకి ఏదో ఆస్తి నష్టం వచ్చేసినట్టు ఫీలింగ్, ఆస్తి అంతస్తులన్నీ కూలిపోయినట్టు. అమ్మా, ప్రేమతో మిమ్మల్ని సహిస్తున్నప్పుడు, ఒక తండ్రి మనసుతో ఆదరిస్తున్నప్పుడు, మీరు గుండెల మీద కొట్టినా నా బిడ్డ కొట్టిందిలే చిన్న బిడ్డ అని అనుకుంటాడు అంతే. కానీ ఇంకా పెద్ద అయిన తర్వాత కూడా కొడుతున్నామంటే ఇంకేమనాలి? దాన్ని మూర్ఖత్వం తలకెక్కింది అన్నాలి. అప్పుడు చూడండి, వాక్య భాగంలోనికి వస్తే దావీదు సొమ్మసిల్లితే ఒక వాగ్దానం ఏంటో తెలుసా? ఆ రోజున బలహీనులు దావీదు లాంటి వాళ్ళు అవుతారు. చదవండి ఒకసారి కింద. సెరూయా కుమారుడైన అబీషై. సెరూయా ఎవరు? దావీదు యొక్క సహోదరి కుమారుడు. అంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఒకప్పుడు వాళ్ళంతా యుద్ధ భూమిలో ఉన్న వాళ్ళు, అందరూ వీక్ క్యాండిడేట్సే. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే దావీదు ఎప్పుడైతే సొమ్మసిల్లాడో పరిగెత్తి పెట్టి సొమ్మసిల్లిపో. అట్లయితే వెంటనే ఇట్లా అనుకున్నాడంట. ఎట్లా అన్నా, సేవలో ఇట్లాంటి వాళ్ళని పట్టుకోండి. ఇట్లా ఊగితే పక్కకు దోసే వాళ్ళని కాదు, కృంగితే పట్టుకునే వాళ్ళని పట్టుకోండి. ఒక్కసారి అట్లా ఆదుకొని చదువు మాట చదువు. సెరూయా కుమారుడైన అబీషై రాజును ఆదుకొని ఆ ఫిలిస్తీయుని కొట్టి చంపెను. కూర్చో. ఫిలిస్తీయుడు అంటే ఎవరు అనుకుంటున్నారు కాక, వారంతా రెఫాయీలు అంట. రెఫాయీలు ఎవరు అంటే రెఫాయీలు, అనాకీలు, ఈ నెఫిలీలు, వీళ్ళంతా ఒకటే బ్యాచ్. రెఫాయీలు అనే మాటకి అర్థం ఏంటంటే రాక్షసులు. ఎవరండి? రాసుకోండి కావాలండి. రెఫాయీలు అనే మాటకి అర్థం ఏంటి? రాక్షసులు. అంటే మన జీవితంలో కూడా మనల్ని పడగొట్టడానికి రాక్షసులు కొందరు ఉంటారు. ఎప్పుడైతే దావీదు పడిపోయాడో, ఆ కింద మీరు చదవలేదేమో, ఆ రెఫాయిల సంబంధికుడైన రాక్షసుడు ఒకడు లేచి ఏమంటాడంటే తెలుసా? నేను దావీదుని, చదవండి, నేను దావీదును చంపెదనని అతడు చెప్పి. అంటే వాడు గుండెల్లో ఎప్పటి నుంచి పెట్టుకున్నాడు? మా అన్నని గొల్యాదన్నని ఆడు చంపాడురా, ఏదో ఒకరోజు దొరుకుతాడు, వాడు దొరకకుండా ఉన్నాడు అని దావీదు ఎప్పుడైతే సొమ్మసిల్లాడో అప్పుడు వీళ్ళు లేచి నేను చంపుతానని లేచాడట. చంపుతానని లేస్తే ఏం జరిగింది?
అప్పుడు రెఫాయియుల సంతతి వాడకు ఇష్బీ బేనోబా అను ఒకడు ఉండెను. అతడు ఇస్బీ బేనోబా. చెప్పండి అందరూ, ఇస్బీ అనండి, తుస్బీ కాదమ్మా. మీరు ఇట్లా చెప్పండి. రాజరత్నం గారిని ఎందుకు అక్కడ కూర్చోబెట్టినారు? ఇటు రమ్మని చెప్పండి. ఈ సైన్యంలోకి రండి, దావీదు సైన్యంలోకి రండి. ఆడెందుకుంటారు? ఇరండి, సైన్యంలోకి రండి. అప్పటి నుంచి చూస్తున్నాను వస్తాడని. రైట్. ఆదోనులో అయ్యగారి గురించి భలే చెప్తారు మా సంఘస్థులు. కూర్చోండి. రైట్. ఏం బెనోబామ్మా? ఇష్బీ బేనోబా. ఇష్బీ బెనోబా అనేవాడు లేచి దావీదును చంపుతానంటే అప్పుడు ఏం చేశాడు? సెరూయా కుమారుడైన అబీషై రాజును ఆదుకొని. ఇప్పుడు చెప్పండి, దావీదు దగ్గర ఒకప్పుడు బలహీనుడు, అంటే మన రాయలసీమ భాషలో చెప్పుకుందామయ్యా, దావీదు గొల్యాదుని చంపేటప్పుడు ఇతను ఎవరు? రాయలసీమ భాషలో చెప్పండి. ఆడెంత బచ్చగాడు. అదే కరెక్ట్ భాషనా? మనల్ని అప్పుడప్పుడు అనేది ఇట్లే కదా, ఇది బచ్చగాడు అండి. అంటే ఒకప్పుడు బచ్చగాడు అంటే పిల్లగాడు, పిల్లవాడు అని అర్థం. ఒకప్పుడు దావీదు గొల్యాదుని చంపేటప్పుడు ఈ అభిషేక్ అనేవాడు చిన్నోడు. కానీ అభిషేక్ ఒక స్టోరీ విన్నాడు. రే, మీ మామున్నాడే, ఆయన గొల్యాదుని చూసి ధైర్యంగా వెళ్ళినాడు. ఏంటి మళ్ళీ చెప్పు? అదేరా బాబు, గొల్యాదుని చూసి దేశంలో ఉన్న యుద్ధ వీరులంతా దాక్కుంటే ఈ పిల్లోడు ధైర్యంగా వెళ్ళాడు. వీడి గుండెల్లో ధైర్యం వచ్చింది. మా మామ ధైర్యంగా వెళ్ళినాడు అంటే నేను ఎవరిని? చెప్పండి, మీరు ఎవరు? అప్పుడు 1998-96లో యేసన్న గారు ఊరు వాడ తిరుగుతున్నప్పుడు మీరు అంతెవరు? ఇప్పుడు చెప్పండి, రాయలసీమ భాషలు చెప్పండి. ఇప్పుడు ఎవరు? ఎప్పుడు బచ్చగాల్లాగానే ఉంటారా? ఇదేమన్నా రాయ సైజు పెరగకుండా అట్లే ఉండడానికి? ఇది జీవము గల దేవుని సంఘం, దీనిలో ప్రభు ఉన్నాడు. అయ్యా, వాళ్ళు చూసి బచ్చగాళ్ళు అనుకున్నారు. ఈ అభిషేక్ అనేవాడు దావీదును ఆదుకోవడానికి బయలుదేరి. రే, నీ ధైర్యం ఏంటంటే నా ధైర్యం ఏంటో తెలుసా? ఆ రోజు దావీదు ఎట్లా పరిగెత్తాడో అట్లా నేను పరిగెత్తుతున్న నా ధైర్యం అది. అయితే ఒక మాట చెప్పనా, దీనిలో ఆత్మీయ అర్థం ఏముందన్నయ్య అనొచ్చు. ఆత్మీయ అర్థం ఏంటంటే ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క అర్థం ఉంటుంది. మామూలుగా ఇమ్మానుయేల్ అన్నాం అనుకోండి, అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. యేసు అంటే, క్రీస్తు అంటే ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క అర్థం ఉంటుంది. మరి కోసిగి అంటే ఏంది ఆగిపోయినారు చెప్పండి? కోసిగి అంటే దానికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర మనకు తెలియదు కాబట్టి దాన్ని ఎత్తకుండా ఉండడం మంచిది, అంతే. అయితే విషయం ఏంటో చెప్పనా? ఈ అభిషేక్ అనే మాటకి అర్థం ఏంటో తెలుసా? రాసుకోండి. అభిషేక్ అనే మాటకి అర్థం ఏంటంటే మై ఫాదర్స్ ప్రజెంట్. అంటే పుట్టినరోజు అప్పుడు తెచ్చిస్తారు కదా, ఏమంటారు దాన్ని? ప్రజెంటేషన్, బహుమానం. పెళ్లి రోజు అప్పుడు ప్రజెంటేషన్, బహుమానం. అంటే యాక్చువల్గా గొల్యాదు తమ్ముళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. వాని పేరు ఏమో చెప్పు? ఇష్బీ బెనోబా అంట. నేను మా వాళ్ళకి ఈజీగా అర్థం ఉండడానికి ఆ పక్కన, మా ఊరు పక్కన ఉంది కదా, ఏ ఊరు అది చెప్పు? కుక్క కొరికితే పరిగెత్తారు కదా, అది గుర్తుపెట్టుకోమని చెప్పింది. అన్న ఇష్బీ పేరు, ఇది బిస్బీ. కరెక్ట్ అనుకున్నారు. సరే, రైట్. అయితే వాక్య భాగంలో చూస్తే ఈ అభిషేక్ అనే వ్యక్తి, ఈ అభిషేక్ అనే మాటకి అర్థం ఏంటంటే దేవుడి బహుమానం, లేదా మన క్లారిటీగా చెప్పుకుంటే దేవుడి వరం. ఏంటి? దేవుడి వరం. అసలు దేవుడు ఇచ్చే వరం ఏంటి? ఎఫెసీ పత్రికలో పౌలు రాస్తూ, ఇది నా వలన కలిగింది కాదు. చదవండి ఒకసారి ఆ మాటను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను.
అంటే లేపాడు అంటే ఎక్కడి నుంచి లేపాడంటే పాతాళపు అగాధంలో నుండి సాతానుగాడు ఆలోచనల నుండి మనల్ని లేపి ఏం చేశాడు? పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టి, పరలోకమందు ఆయనతో కూడా నన్ను మమ్మల్ని కూర్చోబెట్టాడు. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. ఈ రక్షణ మీ వల్ల కలిగింది కాదు. చెప్పండి, మనలో ఎవరైనా మనమే రక్షించుకొని ఇక్కడికి వచ్చామా? లేకపోతే ఎవరైనా రక్షించాడా? అక్కడ రాస్తుంది, ఇది మీ వలన కలిగింది కాదు, రక్షణ దేవుని. ఏమండి, రక్షణ ఎవరిచ్చిన వరం? అన్నలారా, అమ్మలారా, అక్కలారా, ఈరోజు మనం పొందుకున్న ఈ రక్షణ ఉందే, ఈ రక్షణ నీవు నేను కష్టపడితే వచ్చింది కాదు. ఈవెన్ మహాత్మా గాంధీ గారు కష్టపడిన స్వాతంత్రం వల్ల వచ్చిన రక్షణ కాదు. ఎవరు రక్షించినా స్వాతంత్రం కోసం ఏదో ఒక మానవాళి కుప్పిట్లో నుంచి విడిపించారు, కానీ మరణ బంధకాలలో నుండి ఏ నరుడిని విడిపించలేరు. ఆ మరణ బంధకాల నుండి విడిపించిన ఒకే ఒక రక్షకుడు యేసు. ఆయన మనల్ని మరణ బంధకాల నుంచి విడిపించాడు. ఈ విడిపించి పాతాళపు ఊబిలో పడి ఉన్న మనల్ని పరలోకపు ఆ సింహాసనం మీద కూర్చోబెట్టడానికి తీసుకెళ్ళాడే. దీన్ని పౌలు అంటాడు, ఇది దేవుని వరమే. చెప్పండి, రక్షణ అంటే ఒక మాట చెప్పనా? మరి గొల్యాదుకి మిగిలిన 4 సోదరులు ఉన్నారు. ఆ 4 రాళ్ళు అందుకే గుర్తన్నాను. ఆ మిగిలిన సోదరుల్ని ఎవరు చంపుతారంటే గొల్యాదుని చంపిన దావీదే మరల వీళ్ళని చంపడు. ఆయన టైం అయిపోయింది, ఇప్పుడు మీ టైం వచ్చింది. మీరేం చేస్తారు ఈ టైంలో? ఏం చేస్తారంటే దుప్పటి కప్పుకొని ఫ్యాన్ వేసుకొని, చెప్పండి, ఫ్యాన్ కంటే ఎక్కువ గురకబెట్టి పడుకోకూడదు. ఏం చేయాలంటే ఆ అభిషేలాగా లేవాలి. అభిషేక్ అనే మాటకి అర్థం దేవుడి ఇచ్చిన బహుమానం. దేవుడు మనకి ఏ బహుమానం ఇచ్చాడంటే రక్షణని బహుమానంగా ఇచ్చాడు. ఈ రక్షణ ఎలా కలిగింది? సిలువ మ్రానును మోసి రక్తసిక్తమైన దేహంతో యెరూషలేము నడివీధులలో భారభరితమైన సిలువను మోసి కొరడా దెబ్బలు తింటూ భారాన్ని భరిస్తూ నిజంగా ఎంత వేదన అనుభవించిన నా రక్షకుడు అంత కష్టపడి మనకేమిచ్చాడు తెలుసా? రక్షణ. ఒకవేళ ఇలాంటి సభలు 1000 పెట్టుకుందాం, కానీ నువ్వు రక్షణ పొందకపోతే ఇంకా గొలియాదు సహోదరుడు నీ కోసం బ్రతికే ఉన్నట్టే. నేను అంటున్నాను ప్రియులారా, మనం రక్షణ పొందాము అనడానికి అర్థం ఏంటంటే మన పాపాలు కడగబడాలి, మనం అతిక్రమాలు కడగబడాలి. అందుకని ఒక వ్యక్తిని గొల్యాదు లాంటి దావీదు లాంటి వాడు, బలహీనుడు దావీదు లాంటి వాడు ఎప్పుడవుతాడంటే రక్షణ పొందినప్పుడే అవుతాడు. అందుకని గుర్తుంచుకోండి, అతన్ని చంపిన అతని పేరు ఏం పేరంటే అభిషేక్. చెప్పండి, అసలు మీకు ఒకవేళ బయోడేటా కావాలేమో చూడండి. అభిషేక్ చంపిన ఆ ఇష్బి ఎట్లాంటి వాడో చూడండి ఒకసారి కింద. అతడు ధరించి ఉన్నది క్రొత్తది. ఏంటి? అతడు ధరించి ఉన్న ఖడ్గము క్రొత్తది. ఇప్పుడు కొత్త డ్రెస్సు, కొత్త ఎట్లా చెప్పాలబ్బా, మీ పిల్లలకి కొత్త చెప్పులు వేయండి, ఎట్లుంటుంది? వాడు నడుచుకుంటూనే తిరుగుతుంటాడు. అదే మీ అక్కలకి కొత్త చీర ఇవ్వండి, బాబా. నిన్నైతే ఒక ఏమో వచ్చింది, మా చర్చికి స్టిక్కర్ కూడా తీలే. ఏమంటే స్టిక్కర్ కూడా తీలే అంటే కొత్తది కదా, ఉండనిలే కాసేపు ఉండని అంటే కొత్తది అంటే దాని ఆనందం వేరు. అదే కొత్త సబ్బు తీసుకుంటే రుద్దుతారు, కొత్త బండి తీసుకుని తిరుగుతారు. కొత్తదంటేనే ఒక కొత్తదనం ఎక్కువ. మరి ఈయన కొత్త కత్తి పట్టుకున్నాడు. కొత్త కత్తి పట్టుకుంటే ఊరుకుంటాడా? ఇట్లా ఎగిరెగిరి చూపిస్తున్నాడు. చదవనా ఎంత ఉంది ఆయన పరిస్థితి? వాని ఈటె 300 తులముల ఎత్తు ఇత్తడి గలది. 300 తులాల ఎత్తు ఇత్తడి గలది. నేను దావీదును చంపెదనని అతడు చెప్పి ఉండే. అంత పెద్ద ఈట పట్టుకొని, ఇంత పెద్దోడు కత్తి పట్టుకొని, కొత్త కత్తి పట్టుకొని టూపుతున్నాడు. ఎంత ఊపినా మేమెవరమో తెలుసా? రక్షణ పొందిన దేవుని బిడ్డలం.
మా ధైర్యం ఏంటో తెలుసా? మా కొరకు సిలువలో యేసయ్య రక్తం కార్చాడు. మాకున్న బలం ఏదో తెలుసా? ఆయన రక్తం మా కొరకు కార్చి మమ్మల్ని రక్షణలోకి నడిపించాడు. ఈ సేవలో మా ఉద్దేశం ఏంటో తెలుసా? మేము ఎంత పాటలు పడతామో, ఎంత గట్టిగా అరుస్తామో అని కాదు. మీరందరూ రక్షణ పొందితే చాలు. ఒక్కనాటికి ఈ కోసిగి మండలం, ఈ పరిసర ప్రాంతాల గ్రామ సీమలో వేల మంది రక్షణ పొందాలి. వాళ్ళంతా ఏం చెప్పాలి తెలుసా? ప్రభు అయిన యేసయ్య మమ్మల్ని రక్షణలోకి తీసుకొచ్చాడు, ఒక దైవజనుని ద్వారా, ఇదిగో సురేష్ గారి ద్వారా మమ్మల్ని వెలుగులోకి తీసుకొచ్చాడు అని ధైర్యం. నాకు ఒక్కోసారి యోహాన్ నా జీవితం పుస్తకం యోహానికి బాగా తెలుసు. పుస్తకంలో పేపర్లోనే చదివేసినాడు. అయితే నేను ఒక్కొక్కసారి బాధపడతా ఉంటాను. ఏంద్రా బాబు, నా స్టేటస్ ఏమిటి, నేనేమిటి, నేను అప్పట్లోనే కారు కదా మనకి, అప్పట్లోనే కార్లో తిరిగి తిట్టినా నేనే. అప్పట్లో రమేష్ గారికి కూడా కారు లేదు, మనకుంది. ఎంత బాబు, ఇంత పెద్ద స్టేటస్ ఎందుకు దేవుడు నన్ను ఇటు తీసుకొచ్చాడు అనుకుంటే, ఆ తర్వాత నేను మా సంఘంలో ఒక్కొక్కరిని చూస్తుంటా. తాగుడు చేత కుటుంబాన్ని శాపస్పదంగా మార్చుకున్నవాడు గొర్రె పిల్లలాగా మోకరించి చేతులు ఎత్తుంటే నేను అనుకుంటాను, ఈయన కోసమే దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడేమో, ఈ కుటుంబాలు కట్టడానికే దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడేమో, ఈ కరుడు గట్టిన హృదయాలని కనికర హృదయంగా మార్చడానికేనేమో దేవుడు తీసుకొచ్చాడు. తమ్ముడు అంటున్నాడు, కర్నూలులో సేవ చేస్తున్నాడు. వస్తూ ఉంటే అంత ఎండిపోయిన నేలలో, పెద్ద పంటలు లేని నేలలో, అంత ఆ రోడ్లు అంత గతుకులు. ఈయన అంటాడు, అన్నా సురేష్ అన్న ఈ ప్రాంతంలో సేవ చేయడానికి ఎట్లా వచ్చాడు? ఇది పెద్దగా రోడ్డు కూడా కన్వీనియంట్ లేదు, అంత ఎదురుంది అంటే నేను అన్నాను, తమ్ముడా ఈయనకి ఇక్కడ పని ఉందని ఆయనకి తెలుసు నాయన. అందుకని ఆయన్ని నడుము కట్టి బలహీనులో ఇవన్నీ పక్కన పెట్టి మీరు ఈ ప్రాంతంలో సేవ చేసే లక్షల మందికి దీవెనకరంగా మారాలి. వారిలో సామాన్యులు దావీదు వంటి వారిగా మారాలి. ఇప్పుడు సురేష్ గారికి ఏ పని ఇచ్చినాడు తెలుసా? సామాన్యుల్ని ఎట్లా చేయాలి? గొల్యాదును చంపే దావీదు లాంటి వాళ్ళుగా తయారు చేయాలి. ఈ పనిలో ఉన్నారు మీరు. అంటే తయారు చేసేటప్పుడు పక్కకి ఇటు అటు చూడరు. మామూలుగా ఇనప పని చేస్తుంటాడు. ఇనప పని చేసేటప్పుడు వాడు కత్తి తయారు చేసి ఉంటాడు. ఇనప ముద్దని కత్తి తయారు చేస్తుంటే వాడు అటు చూసుకుంటే ఇటు పెడుతుంటాడా? చెప్పండి. ఒకవేళ నీ జీవితంలో ఎన్నో కష్టాలు రావచ్చు, నిందలు రావచ్చు, బాధలు రావచ్చు. నీ గురి ఏంటో తెలుసా? నేను ఇనప ముద్దని కత్తిలాగా చేస్తున్నాను, దాని మీదే నా కాన్సన్ట్రేషన్. ఎందుకంటే నువ్వు పక్కకు పోతే దెబ్బ వేరే చోటు పడిపోద్ది. అమ్మ, మిమ్మల్ని ఎలాగైనా సరే గొల్యాదు చంపిన దావీదు లాంటి చేయాలమ్మా. మీలో ఒక్కొక్కడు రక్షణ పొంది అభిషేలాగా నిలబడాలి. ఒక రాయి దావీదు చేతిలో నుంచి ఇసిరేశాడు, గొల్యాదు చచ్చిపోయాడు. మరొక రాయి దేనికి గుర్తుగా ఉందంటే, అదిగో ఏం పేరు అబ్బా, పేరు గుర్తు రావట్లేదు, నాకే గుర్తు రావట్లేదు, మీకేడ గుర్తుకొస్తుంది? బెనోబా అంట చూడు, ఇస్బీ బెనోబా అంట. అయితే ఈ పేరు గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదులేండి. ఎవరి పేరు గుర్తుపెట్టుకుందాం? అభిషేక్ అనే పేరు గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్ కింద చదవండి. ఆ తర్వాత దావీదుతో వాళ్ళు అన్నారు, అయ్యా ఇంక మీరు యుద్ధాలు చేయకండి తండ్రి, మీరు పెద్దవాళ్ళు అయిపోయినారు, వయసు అయిపోయినారు, మీరు వయసు అయిపోయింది, మీరు యుద్ధాలు చేయకండి, మీరు ఊరికే కూర్చొని ఆర్డర్ ఇవ్వండి, మేము చేస్తామన్నారు. అంతే కదా తమ్ముడు? మీరు పెద్దలు అయిన తర్వాత సంఘంలో యూతులు వేస్తారు. అప్పుడు సురేష్ అన్న, ఈ బాక్సులు గిక్సులు నువ్వేం ముట్టద్దు, మేము చేస్తాం, నువ్వు కూర్చో అంటారా లేదా? నువ్వు చేస్తావు అంటే మేము చూస్తూ ఉంటామంటారా? చూడండి, దావీదు పెద్దవాడైన తర్వాత ఇవన్నీ మీరు కూర్చోండి, నేను చేసుకుంటాం, మేము చేస్తామని దావీదును అప్పుడు కూర్చోబెడతారు. ఆ తర్వాత మళ్ళీ యుద్ధం వస్తుంది. చదవండి. అటు తరువాత ఫిలిస్తీయులతో గోబు దగ్గర మరలా యుద్ధము జరగగా, మళ్ళీ యుద్ధం అంట. ఒక యుద్ధంలో గొల్యాదు వచ్చాడు, ఒక యుద్ధంలో మరొకడు వచ్చాడు, బెనోబా అనేవాడు వచ్చాడు, మరొక యుద్ధం వచ్చింది. మరొక యుద్ధం చదవండి. హుషాతీయుడైన సిబ్బేకై, ఏం పేరు వాడి పేరు? సిబ్బేకై. హుషాతీయుడైన సిబ్బేకై రెఫాయీయుల సంతతి వాడగు సఫును చంపెను. సఫు చెప్పండి, సఫును చెప్పండి. వీళ్ళేం చెప్పట్లేదు, వీళ్ళేం మొగోళ్ళే అండి.
సఫు అనండి, సబ్బు అనండి. సబ్బు అన్నప్పుడు సబ్బు ఈజీగా వచ్చింది, కొద్దిగా నాలుగు మూసేసి సబ్బు అనండి, అంతే సింపుల్గా వచ్చేసింది. ఈ సఫు అనేవాడు ఎవరు అంటే వీడు కూడా రెఫాయిల సంతతి వాడట. వీడిని బయట చదవమ్మా. తరువాత గోబు దగ్గర ఫిలిస్తీయుల వీడి గురించి మనం ఇంకా ఆలోచించాలి. వీడిని చంపినవాడు ఎవరు? సిబ్బేకై. ఈయనెవరు? ఉషాతీయుడైన. అంటే ఈయన కూడా ఎవరు అంటే అప్పుడు గొల్యాదిని చంపేటప్పుడు వీడు ఇంకా పుట్టలే, చిన్నోడు. మిమ్మల్ని ఏమన్నాం ఇప్పుడు? బచ్చగాడు అన్నాడు. ఇప్పుడు ఏమన్నా వీళ్ళని అసలు వీడు ఎవడురా? ఎవడాడు? ఈయన అడుగుతాడు, ఈరోజు సాయంత్రం వస్తాడు నాన్న, అన్నా వీడెవడన్నా కొడుకుని అడుగుతలేడు. అప్పుడు నేను వీడు నీకు తెలియదు నాయన, వీడు నా కొడుకు అని చెప్తా. ఇప్పుడు అంటే అసలు దావీదుని చంపినప్పుడు ఈ ఏం పేరు సిబ్బేకై అనేవాడు లేనేలేడు. వాడు కూడా పుట్టి పెరిగి ఆ తర్వాత విన్నాడు స్టోరీ. ఏమి స్టోరీ విన్నాడంటే, ఇదిగో ఆయన ఉన్నాడే దావీదు అని, ఆయన గొల్యాదుని చంపినాడంటే. ఆయన చంపడమే కాదు, మొన్న ఇటీవల అభిషేక్ అని ఆయన ఇంకొకరిని చంపినాడంటే, పెద్దోడిని. ఇప్పుడు వీడికి ఏమైంది? ఆహా, వాళ్ళు చంపంగా మనం చంపలేమా అంటే, ఒకసారి గుజరాత్లో జరిగిన సన్నివేశం. ఆ ఇంట్లో 3 కలెక్టర్లు, 2 ఆడపిల్లలు, 1 మగ అబ్బాయి, 3 కలెక్టర్లే. వాళ్ళు ఏమైనా పెద్ద ధనవంతుల పిల్లలు అంటే అది కాదు, మామూలుగా చిన్న ఉద్యోగం, రిక్షా దొక్కునే మామూలు చిన్న చిన్న పనులు చేసుకునేవారు. వాళ్ళని అడిగారంట, ఏంటండి 3 ఇంత పెద్ద కలెక్టర్లు అయ్యారు, ఎట్లా అయ్యారని. వాళ్ళు ఒకటే అన్నారంట, ఏంటో తెలుసా, మా అన్న చదువుతుంటే నాకు చదవాలనిపించిందండి, మా అక్క చదువుతుంటే నాకు చదవాలనిపించింది, మా అన్న ఐఏఎస్ అయ్యాడు, నేను ఎట్లయినా ఐఏఎస్ అవ్వాలని చదివానండి, అందుకనే 3 కలెక్టర్లు అయిపోయారు. ఇప్పుడు మీరు చెప్పండి, మా అన్న సేవ చేశాడు, ఏనా అన్న సేవ చేశాడు, నేను సేవ చేయాలి అనండి, ఒకసారి అనండి. ఎట్లా చేస్తారు? మా అన్నలాగా చేయాలి. మా అన్న ఎవరో తెలుసా? యేసు రక్షకుడు. ఆయన యవ్వన జీవితాన్ని బలియాగం చేసుకొని సేవ చేశాడు, అలాగే నేను సేవ. అంటే ఒక గురి గమ్యం కలిగి ఉంటే ఖచ్చితంగా నీ పోరాటంలో విజయం వస్తుంది. ప్రియులారా, ఆ అభిషేక్ అనే మాటకి అర్థం రక్షణ. రెండో వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు సిబ్బెకై. సిబ్బెకై అనే మాటకి అర్థం ఏంటో తెలుసా? స్ప్రింగ్. చెప్పండి. ఈ డిక్షనరీలో, నిఘంటువులో, ఈ బిబ్లికల్ డిక్షనరీ ఇంగ్లీష్లో స్ప్రింగ్ అని రాస్తుంది. స్ప్రింగ్ అంటే ఏంటి? ఈయన అడిగాను అనుకో, స్ప్రింగ్ అంటే అదేనన్నా పెన్నులో ఉంటుంది కదా లోపల, ఇట్లా ఇట్లా ఎగురుతుంటుంది, అది కాదు స్ప్రింగ్ అంటే. స్ప్రింగ్ అంటే ఊట అని అర్థం. ఏంటి స్ప్రింగ్ అంటే? ఏంటి అంటే ఒక వ్యక్తి గొల్యాదు లాంటి చంపాలంటే ఆ వ్యక్తి ఊట దగ్గర ఉండాలి. ఏ ఊట? ఏ ఊట అంటే, ఆయన గురించి చెప్పవయ్యా, ఈ అబ్బాయి గురించి చెప్పంటే ఆయన తల మీద చేయబెట్టి, ఇతడు ఫలించడు కొమ్మ ఊట యొద్ద. అంటే ఊట అంటే ఏంటన్నా అంటే, విశ్వసించు వాని కడుపులో నుండి జీవజల నదులు పారుతాయి. అంటే జీవజలం అంటే దేవుని వాక్యం. ఈరోజు ఎంత పెద్ద సంఘాలు అనేది కాదు కావలసింది, మన కోసం ఊటలు ఉబుకుతున్నాయా లేదా, వాక్యం ఉబుకుతుందా లేదా, అక్కడ వాక్యం ఫ్రెష్ వాటర్ ఉందా లేదా. ఒకవేళ మీరు ఆ ఊటలోని నీళ్లను ఆస్వాదించకపోతే సిబ్బెకై లాగా శత్రువుని జయించలేరు. కాబట్టి మీరు ఏం పొందాలంటే, ఒకటి, రక్షణతో ఆగిపోకు, రక్షణతో పాటు వాక్యం కావాలి. వాక్యం నిజమేనండి. వాక్యం కోసం ఎంత తప్పిస్తారు. ఈరోజు వచ్చాడు, తమ్ముడు వచ్చాడు, చర్చికి వచ్చాడు, మన ఆదోనిలో చర్చికి. ఉదయం 5 అయింది, ఒక 50 మంది టపా 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 ఆటోలో వచ్చేవాళ్ళు, ఆటోలో బండ్లు వచ్చేవాళ్ళు, టక్ 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 వచ్చారు, కూర్చున్నారు, మోకరించారు, నిలువ మోకాలు వేసారు, చేతులు ఎత్తిపారు. ఈయన అంటాడు, అన్న ఒక చిన్న విలేజ్లో వచ్చినట్టుగా టౌన్లో వీళ్ళంతా ఎట్టొచ్చినారు అని. నేను ఒకటే, నాన్న తమ్ముడు, ఇక్కడ ఊట ఉందని వాళ్ళకి తెలుసు తమ్ముడు, ఈ ఊట దగ్గర దేవుని కార్యాలు జరుగుతాయని వాళ్ళకి తెలుసు.
వాక్యం ఎక్కడుంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ప్రియులారా, మీకు ఒక మాట చెప్పాలంటే, ఆ రోజు అబ్రాహం గారు పిలిచారు, రే బాబు ఇట్రా. ఏంటయ్యా? నా తొడకిని చేయబెట్టి అన్నాడు. ఎందుకయ్యా అని భయపడతాడు. లేదు 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 చేయబెట్టి అంటే తొడ కింద చెయ్యి ఎందుకో చెబితే నేను పెడతాను. ఏం లేదు, ప్రమాణం చేయడానికి. మామూలుగా మన దేశంలో ప్రమాణాలు ఎటు చేస్తాం? ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చేస్తాం. తర్వాత మా అమ్మ తోడు. ఎట్లా? మా అమ్మ తోడు. అదే కోర్టుకి వెళ్ళారనుకోండి, ఆ నేరస్తుంది, రే పెట్టు. అదే పెళ్ళి అనుకోండి, చేతిలో చెయ్యేసి అని చేతిలో, ఎన్నిసార్లు చెప్పి చెప్తారు మీరు, చేతిలో చెయ్యేసి. అంటే ప్రమాణాలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా. ఇంకో కొన్ని ప్రాంతాల్లో వీళ్ళ చెప్పు వాళ్ళు తీసుకుపోతారంట, వాళ్ళ చెప్పు వీళ్ళ, ఇది ప్రమాణం అంట. భలే వెరైటీ కదా. కానీ ఇజ్రాయిలీల ప్రమాణం ఎట్లంటే తొడ కింద చేయబెట్టి ప్రమాణం చేస్తారంట. తొడ కింద చేయబెడితే ప్రాణం పోయినా కూడా ప్రమాణానికి బద్ధుడై ఉండాలి. అందుకంటే అన్నిటికంటే ప్రమాణాలే ముఖ్యం. ఏమయ్యారు? పెళ్ళిలో ఏది ముఖ్యమండి? తాళబొట్ట ముఖ్యమా, దండలు ముఖ్యమా, లేకుంటే విసిరేసే బియ్యం ముఖ్యమా? ఏది ముఖ్యం? పెళ్ళిలో ప్రమాణం ముఖ్యం. జీవిత యాత్రలో ఆయనతో మనం చేసుకున్న నిబంధన వాక్యం ముఖ్యం, నిబంధన ముఖ్యం. అందుకని ఇజ్రాయిల్తో ఆయన నిబంధన చేసుకున్నాడు సున్నతి ద్వారా. ప్రియమైన వారలారా, వాక్య భాగంలో గమనిస్తే ఇక్కడ ప్రమాణం చేయమంటే ఏం ప్రమాణం చెప్పంటే, ఏం లేదురా బాబు, ఈ ప్రాంతంలో బిడ్డలంతా పనికిమాలలో, పెద్ద వీళ్ళు భక్తి లేదు, దేవుని భయం లేదు, నా సొంత ప్రాంతానికి వెళ్ళి నా కుమారునికి పెళ్లి భార్యను తీసుకుని రమ్మంటాడు. ఈయన ఏ రోజు ఇల్లు దాటి బయటకు పోయినాడు కాదు. ఎట్లా చేయాలి? కొన్నిసార్లు మీ జీవితంలో కూడా ఒక సేవకుడు అయితే సేవ ఎట్ట చేయాలి, ఒక విశ్వాస అయితే నా పిల్లల్ని ఎట్లా చదివించాలి, ఒక వ్యాపారస్తుడు అయితే అయ్యో ఇవి ఎట్లా అమ్మాలి తండ్రే అని ఎవరికి చూన్న చింత వాళ్ళకు ఉంది. అయితే నేను చెప్పే మాట గమనించండి. ఈయన ఎట్లా చేయాలని ఆయన ఆలోచిస్తే ఈయన ఒకటే అన్నాడు, నా దేవుడి దూత నీకు ముందు వస్తాడు, వెళ్ళమన్నాడు. సరేనని ఈ ఎలియాజరు ఆ వంటలను తీసుకొని, సామాగ్రిని తీసుకొని బయలుదేరి ఆ ఊరి దగ్గరికి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఎక్కడికి వెళ్ళాడంటే ఊట దగ్గరికి వెళ్ళాడు. అంటే బావి దగ్గరికి అనే మాట మనం తేరగా చూస్తే, నీటిగా చూస్తే ఊట దగ్గరికి. అంటే ఆ ఊరిలో ఒక బావి ఉంది, ఆ బావి దగ్గరే మన సమస్యకు జవాబు దొరుకుతుంది. ఆ ఊరిలో ఒక ఊట ఉంది, ఆ ఊట దగ్గరే మన సమస్యకు మనకు జవాబు దొరుకుతుంది. ఈ కోసిగిలో కూడా ఒక ఊట ఉంది. ఆ ఊట పేరు ఏం పేరు? కొంచెం నోరు తెరిచి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అడిగినట్టు కాకుండా ధైర్యంగా చెప్పండి, ఏం పేరు? ఈ ఊట దగ్గర ఖచ్చితంగా జవాబు దొరుకుతుందని వంటలన్నిటినీ తెచ్చి ఆ ఊట దగ్గర మోకరింపజేసి చేతులెత్తి ప్రార్థన చేస్తాడు ఈ ఎలియాజరు. చెప్పండి, ఊట ఏం చేసిందో తెలుసా? ఆ మాటని దేవుని దగ్గరికి చేర్చింది. ఎవరు ఆ ఊరిలో ఎంతోమంది ఆడవాళ్ళు ఉంటారు, ఎంతోమంది ఉంటారు, కానీ కరెక్ట్ అడ్రస్, కరెక్ట్ పర్సన్, కరెక్ట్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి, తమ్ముడు ఈ పరిచర్యకు సంబంధించిన కొన్ని వేల మంది ఉన్నారు అన్న, ఎప్పుడున్నారు అని అనమడకు, నువ్వు ఊట దగ్గర ఉన్నప్పుడే వస్తాడు, ఊట దగ్గర ఉన్నప్పుడే వస్తాడు. అంటే ఊట అంటే దేవుని మాట అని అన్నాను. అంటే నిజంగా దేవుని మాట అంటే, దేవుని మాట అంటే ఇంకొకటి అనుకున్నారు, రక్షకుడే యేసు మాట, రక్షకుడే యేసు ప్రభువే మాట. ఆయన దగ్గర మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు అవసరమైన తరానికి ఒక దీవెనకరంగా తీసుకొస్తాడు. రెబ్కా వచ్చింది, ఆయన మనసులో అనుకుంటున్నాడు, ఏ స్త్రీ అయితే నీళ్ళు చేద్దామా, నీళ్ళు ఇమ్మంటానో ఆమె వంటలకు కూడా పోస్తారు. అంటే చాలా పెద్ద కఠినమైన టెస్ట్ పెట్టినట్టు. కానీ విచిత్రమైన సన్నివేశం ఏంటో తెలుసా? ఆ ఊట దగ్గర వచ్చిందండి, కుండ తీసుకుని వచ్చిందండి, నీళ్లు చేదుకుందండి, వంటలకంతా పోసి పెట్టిందండి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆ చేతులకి బంగారు కడియాలు. హల్లెలూయా! ఆ జీవితానికి ఒక పెద్ద వంశావళి ఆమెలో నుండే వచ్చారండి. క్రీస్తు యేసు వంశాభివృద్ధి. హల్లెలూయా! ప్రియమైన వాళ్ళారా, ఈరోజు నేను చెప్తున్న మాట గమనిస్తే, ఒకటి అభిషేక్ గొల్యాదు సహోదరుని చంపాడు. రెండు ఎవరు?
సిబ్బెకై అంటే ఆయన ఏమని చెప్పాను నేను? స్ప్రింగ్, ఊట. నెక్స్ట్ కింద చదవండి. తరువాత నోబు దగ్గర ఫిలిస్తీయులతో ఇంకొకసారి యుద్ధం జరగగా అక్కడ బెత్లెహేమీయుడైన యహరేయోరెగీము కుమారుడగు ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సహోదరుని చంపెను. మీరు మళ్ళీ డౌట్ పడతారని, గొల్యాదు సహోదరుని చంపెను. వాని ఈటే గొల్యాదు సహోదరుడు అంటే వాడు ఇంకా బతికే ఉన్నాడన్నా, స్టెఫెన్ ఇంకా ఉన్నాడు, లేడనుకుని ఉన్నాడు. ఆ గొల్యాదు తర్వాత గొల్యాదు సహోదరులు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు దావీదు దగ్గరికి, దావీదు సైన్యం దగ్గరికి వస్తే దావీదు పోరాటలేదు, దావీదు రెస్ట్లో ఉన్నాడు, దావీదు అలసిపోయి ఉన్నాడు, సమస్యలు ఉన్నాడు. దావీదు సైన్యంలో సామాన్యులు దావీదులాగా పనిచేస్తున్నారు. దావీదు సంతతి వారు దేవునిలాగా పనిచేస్తున్నారు. వాళ్ళంతా దూతల్లాగా సంచరిస్తున్నారు. హల్లెలూయా. ఇక్కడ చూస్తే మూడో వ్యక్తి పేరు ఏం పేరండి? ఎల్హానా. చెప్పండి. ఈ పేర్లు మీకు గుర్తుంటాయి లేదో, వాళ్ళకి గుర్తుండకపోవచ్చు, మనం పలుకుదాం. ఫస్ట్ నెంబర్ 1 అభిషై, రెండవది సిబ్బెకై, మూడవది ఎల్హానా. ఎల్హానా అంటే అర్థం ఏంటి? ఎల్హానా అంటే మెర్సీ ఆఫ్ గాడ్, దేవుడి కనికరం. నిజమేనా తమ్ముడు? మన ముఖానికి సేవ చేయడం వచ్చా? ఎవరు ఇచ్చారు ఇది? ఇది దేవుని కనికరం. అందుకని నేను కూడా ఏ పాట రాసుకున్నా కృప 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 అని పడుకుంటాను. అప్పుడెప్పుడో కృప చూపు దేవుడవు నా ఎడల నిత్యము నీవు, వాత్సల్య పూర్ణుడవు ఒక క్షణమైన నన్ను విడువవు, దయాసాగరా సాగరా ప్రేమా సాగరా, నిన్నే స్తుతింతును, నిన్నే స్తుతింతును, నిన్నే స్తుతింతును. దేవా దయా హృదయుడా యేసయ్యా, నిజమేనండి. యాక్చువల్గా ఒకటి వాక్యం ముందు, రక్షణ కావాలి. రక్షణతో ఆగిపోతుంది తమ్ముడు, వాక్యం కావాలి. వాక్యము తర్వాత ఏం కావాలంటే కృప. ఏసనేమనేవాడు తెలుసా? ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకొని కృప పొందుకోండిరా. కృప ఏ రోజుకి కావాల్సిందే. ఆ కృప నిన్న నేను తిన్నాను, ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నాను అనకండి. ఈరోజు కూడా మీరు తినాల్సిందన్నా కదా? నిన్న తిన్నారు, ఈరోజు తినదు, నేను వెళ్ళిపోనంటే వెళ్ళేటట్టున్నారా? తినకుండా వెళ్తామంటారు. అంటే నేను అనే మాట ఏంటంటే, కృప అనేది ప్రతిరోజు మనకు దేవునికి మధ్యన ఉన్న కనెక్షన్ని సూచిస్తుంది. మనకు దేవునితో కనెక్షన్ లేకుండా మనం ఏం చెప్తామండి? ఒక ఆయన అంటున్నాడు,
నేను ఒకసారి ఒకచోట అట్లా అట్లా కార్నర్లో కూర్చున్నాం, నేను మా పిల్లలు, ఒక 2-3 పిల్లలు. ఆ చిన్నప్పుడు ఒకటి వచ్చాడు, బాబు 56వ నంబర్ ఇల్లు ఎక్కడుందండి. ఇల్లు ఎక్కడుందంటే మాలో ఒకడు ఉన్నాడు కదా, టింగరోడ్ అని ఉంటాడు ఒకడు, మీలో కూడా ఉంటాడు ఒకడు. మీరు చిన్నప్పుడు ఆడుకున్నాం, టింగరోడ్ లేచినాడు. సార్ మీరు స్ట్రైట్కి వెళ్ళి, రైట్కి వెళ్ళి, లెఫ్ట్కి వెళ్ళి, ముందుకు వెళ్ళి, వెనక్కి వెళ్ళి, మళ్ళీ ఇటు వచ్చి అటు వచ్చి. నేను అన్న చూస్తున్నాను, ఒరే నీకు తెలుసా అంటే, తెలియదని చెప్తే మరీ తక్కువ చూస్తారు, ఏదో ఒకటి చెప్పాలంటున్నాడు. ఒరే టింగరోడా, తెలిస్తే తెలుసని చెప్పాలి. నేను అడిగాను ఎంత నంబర్ ఆయన అంటే, అదే 50 నంబర్ అంటే ఇది చూస్తే ఇక్కడే ఉంది, ఇదే కదా. ఆయన వచ్చిందే 56వ నంబర్కి. మళ్ళీ ఈరోజు తెలియని దాన్ని బడాయిగా చెప్పదు. నీకు ఏది చెప్పాడో అదే చెప్పు, ఏది ఇచ్చాడో అదే చెయ్యి. నిజంగా కొన్నిసార్లు వేరే ఎవరిదో మనం తగిలించుకొని వద్దండి. అందుకని ఈ ఎల్హానా అనే మాటకు అర్థం ఏంటంటే మెర్సీ ఆఫ్ అంటే అనుదిన కృప. తమ్ముడు, మనం ప్రతిరోజు అందరికంటే ముందు మాట్లాడడం కంటే ముందు మోకరించి దేవుని దగ్గర మాట్లాడతాం. ఆయన ఏమిస్తాడు తెలుసా? ప్రతి ఉదయాన్నే కృపిస్తాడు. ఆ కృప మన మీదికి, ఆ కృప వెంబడి కృప, కృప వెంబడి కృప, కృప వెంబడి కృప, ఆ కృపతో నింపబడి ఎల్లి వీధుల్లో నిలబడితే ఒక్క రాయి చాలండి గొల్లేదని చంపడానికి. 5 రాళ్ళు అవసరం, ఒక్క రాయి, ఒక్క కూడికి చాలు తమ్ముడు, సేవలో ఒక అద్భుతం జరిగిపోద్ది అంతే. అంటే నేనేమంటున్నానంటే, మనం ఏం పొందుకోవాలంటే కృప పొందుకోవాలి. అందుకనే చరిత్రలో చదివితే దావీదుకి దేవుడు ఏం చూపించాడంట? అప్పుడప్పుడు కృప కాదు, శాశ్వత కృప. సౌలుకి ఏం దూరమైంది? నాకు తెలిసి సౌలుకి రాజ్యం దూరం అవ్వలే, కత్తులు దూరం అవ్వలే, గుర్రాలు దూరం అవ్వలే, ఆస్తులు దూరం అవ్వలే, అందం దూరం అవ్వలే, పిల్లలు దూరం అవ్వలే, ఎవరు దూరం అవ్వలే, ఒక్కటే దూరమైంది, కృపలేదు. నేనేమంటున్నానంటే, ఈ పరిచర్యలో దేవుడు సమృద్ధి కృపను అనుగ్రహించునుగాక, కృపతో నిండి ఉండునుగాక, నీ మాట కృపాసహితంగా ఉండునుగాక, నువ్వు చేసే ప్రతి పనిలో కృప దాగి ఉండునుగాక. ఇక టెస్ట్ పరిచర్య చూడండి ఎట్టుంటుంది, కృప వెంబడి కృప, కృప వెంబడి కృప, కృప వెంబడి. అప్పుడు ఎల్హానా ఏం చేశాడంటే, గిత్తీయుడైన గొల్యాదు సహోదరుని చంపిన వాని ఈట ఎంతుండెను? కర్రనేత గాని దోనె అంత గొప్పది. ఎంత గొప్పది అంటే, వాడి ఈట ఎంత ఉంటుంది అంటే పైన ఉంటుంది. ఇతన్ని కానీ జెండా కట్టరానైనా అంటే అది ఏంటది, స్ట్రీట్ లైట్లు పెడుతుంటారు, ఇట్లా లిఫ్ట్ లేసి ఉంటుంది, స్ట్రీట్ లైట్లు తగిలిస్తుంటారు, అట్లాంటి తీసుకుని పైన ఆ జెండా కట్టి రావాలి, అంత ఎత్తుంటుంది. అంటే మనం ఆ ఈటను చూడాలంటే ఇట్లా చూడాలి. కానీ దేవుడు ఏం చేస్తుంది తెలుసా? ఇట్లా చూసి జయం పొందగలనా అనుకునే నీ జీవితంలో అదే కిందకు వంగేటట్టు దేవుడు చేస్తాడు, అదే కిందకు వంగేటట్టు చేస్తాడు. నమ్మండి, దేవుడు ఒకటి గొల్యాదును చంపిన దావీదు పేరేం పేరు? దావీదు పేరుకున్న అర్థం ఏంటి? ప్రియుడు. దావీదు అంటే అర్థం ఏంటి? అంటే ఒక రాయికి పేరేమని పెడదామంటే ప్రియుడు అని పెడదాం. దేవునికి ప్రియంగా బ్రతుకుతాం. దేవునికి ఏం ప్రియం? వెండి బంగారు నాకు ఇష్టం లేదు, అన్నీ నావే. మరి నాకేం ప్రియం అంటే విరిగి నలిగిన పశ్చాత్తాపపు హృదయం నాకు ఇష్టం. దావీదు పశ్చాత్తాపంతో వచ్చాడు, ఆ పశ్చాత్తాపమే గొల్యాదుని కింద పడేశాడు. 2 రక్షణ పొందుకోవాలి, రక్షణ ద్వారానే వాడిని చంపుతుంది. ఈ ఏం అభిషేక్ ఆడేది గొల్యాదు వాళ్ళ అన్న తమ్ముడి పేరు, ఇవి మనకే రావట్లేదు తమ్ముడు. బెనోబా, అబ్బబ్బా అనండి ఒకసారి. నిజంగా వాడిని చంపిన వాడి పేరు ఏం పేరంటే అభిషేక్. అభిషేక్ అనే మాటకు అర్థం వాక్యం. తర్వాత నెక్స్ట్ ఎవరు? సిబ్బికాయ్ అంటే అర్థం ఏంటి? స్ప్రింగ్, వాక్యం. అభిషేక్ అంటే రక్షణ అని చెప్పాము, సిబ్బికాయ్ అంటే వాక్యం అని చెప్పాము. ఎల్హానాను అనే ఆ మాటకు అర్థం ఏంటి? దేవుని కృప, మెర్సీ ఆఫ్ గాడ్. లాస్ట్ చదవండి. ఒక యుద్ధము గాతు దగ్గర జరిగేను. ఇంకొక యుద్ధం జరిగింది. ఎన్ని యుద్ధాలు చేస్తారమ్మా మీరు? మొన్నైతే వచ్చినారు, అప్పుడు ఎన్ని యుద్ధాలు. అక్కడ మంచి ఎత్తరి ఒకడుండెను, ఒక్కొక్క చేతికి 6 వ్రేళ్ళును. ఇప్పుడు అందరికంటే వీడు మహా డేంజర్ క్యాండిడేట్ తమ్ముడు.
అప్పుడు సేవ కంటే ఇప్పుడు చాలా డేంజర్ తమ్ముడు. ఇంత స్థలం కొనలేము, ఇంత కూటం పెట్టలేము, మైకి పెడితే ఎవడు పెట్టమన్నారు అంటారు, పెట్టకుండా తిరిగితే వీడు సేవ చేయలేదంటాడు, పెడితే తిప్పలు పెట్టకపోతే తిప్పలు. ఏంటి తమ్ముడు ఇది అంత ఇట్లా ఉంది సేవ అంటే? ఒకప్పుడు మనం ఎట్లా చేసినా అసలు మేమైతే కొండలు లోయలు, విశాఖపట్నం కొండలు ఎక్కడ బండి ఉదయం ఎక్కితే ఎప్పుడు దిగాల, నైట్ దిగాల, అప్పటి వరకు సేవే సేవ. ఒక్క ఇల్లు ఎంత దూరమున్నా వెళ్ళిపోవడమే, అంత కష్టపడి సేవ. ఇప్పుడు అట్లా లేదు, కొంచెం కష్టం ఉంది. ఎందుకంటే వాడికి ఎన్ని వేలు ఉన్నాయి చదవండి. ఒక్కొక్క చేతికి 6 వ్రేళ్ళును. అంటే ఇప్పుడు మీకు ఎన్ని వేలు ఉన్నాయి? ఏమో మీకు 4 ఏమన్నట్టున్నాయి, దాచిపెట్టే చూడు, చూపించండి. ఒక్కొక్క చేతికి అబ్బో, అందరికి 5,000 ఉంటే వానికి ఏముంటుంది? ఇంకొక 1,000 ఉంటుంది. అంటే యాక్చువల్గా దేవుడు పరిశుద్ధాత్ముడు వాడి చేతిని గురించి ఎందుకు చూపిస్తున్నాడంటే, వాడు అంతెత్తుంటాడు. అంతెత్తుంటే వాడిని చెయ్యి ఎంత ఉంటుంది? ఏంటి అట్లా చూస్తున్నారు? ఇంత ఉంటుంది అని చెయ్యి. అంటే ఇంతుంటే మిమ్మల్ని పిసకాలంటే ఎట్లా? 2 చేతులతో ఇట్లా అంటే ఇంకా చెరుకు రసం పిండినట్టే ఉంటుంది. ఇట్లా చెరుకు రసంతో పిండి పిప్పి చేసినట్టే. కొందరు కుటుంబాల్లో వీడు జ్వరపడ్డాడు ఆల్రెడీ. మిమ్మల్ని ఆర్థికంగా పిండి చేస్తున్నాడు, ఆరోగ్య విషయంలో పిండి చేస్తున్నాడు, భార్యాభర్తలకు మధ్యన సమాధానం ఉండదు, తల్లిదండ్రులకు మధ్యన సమాధానం ఉండదు, ఆ పంట పొలాల్లో పంట ఉండదు, పిండి 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 పిప్పి చేస్తున్నాడు వీడు. అంటే గొల్యాదు కంటే డేంజర్ క్యాండిడేట్ వీడికి. మొత్తం లెక్క పెడితే ఎన్ని కాళ్ళు, ఎన్ని వేళ్ళు, రోజుకి గంటలని, వాడు ఎంతసేపు పోరాడతాడు అంటే ఎక్కడ దొరికినావా 24 గంటలు పోట్లాడుతూ ఉంటావు అనడానికి గుర్తు అనమాట. 24 గంటలు 24 వేలు పెట్టుకొని తిరుగుతుంటాడు వాడు. అందుకని ఏం జరిగింది చదవండి. అతడు ఇశ్రాయేలీయులను తిరస్కరించుచుండగా వాడేం చేస్తున్నాడంటే ఈ మిగిలిన 3 కంటే గొల్యాదు లాగా అరుస్తున్నాడు. రే మీ దేవుడేం దేవుడు రా, రే మీరేం ప్రజలు రా అని ఇజ్రాయేల్ని తృణీకరిస్తున్నాడంట. తృణీకరిస్తుంటే దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను అతనిని చంపెను. ఇప్పుడు గొల్యాదుని దావీదు చంపినప్పుడు వాళ్ళ అన్నకి పిల్లలైందా, పిల్లలన్నా పుట్టారా అంటే? అంతకుముందు బచ్చగాడు అన్నావు, సరే, తర్వాత ఏమన్నావు? వీడెవడు అన్నావు, మరి వీడినేమనాలి అంటే ఇంకా చిన్నోడు. అందుకని వాక్యం ఉంటుంది, ఆ రోజు బలహీనులు దావీదు వంటి వారు అవుతారు, దావీదు వంశస్థులు దేవుళ్ళు లాంటి వాళ్ళు అవుతారు. వారిలో ప్రతి ఒక్కడు దేవదూతల్లాగా సంచరించే కాలం ఒకటి వచ్చేసింది. హల్లెలూయా. ఆ యోనాతాను అనేవాడు లేచి చదవమా. దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను అతనిని చంపెను. ఈ నలుగురును గాతులోనున్న రెఫాయీయుల సంతతి వారై, ఈ నలుగురు గాతులో ఉన్న రెఫాయీల సంతతి వారై దావీదు వలనను అతని సేవకుల వలనను హతులైరి. వీళ్ళందరూ చచ్చారు. వీళ్ళందరిని ఎవరు చంపారంటే దావీదు చంపలేదు, దావీదు దగ్గర ఉన్న బలహీనులు చంపారు. ఏం చరిత్ర బాబు. ఇప్పుడు ఒకడి పేరు అభిషై, మరొకడి పేరు సిబ్బకాయ్, మరొకడి పేరు ఎల్హానాను, మరొకడి పేరు మరి యోనాతాన్ అంటే పేరేం పేరు? యోనాతాన్ అంటే అర్థం ఏంటన్నా అడగలేదు మీరు, చెప్తాను. యోనాతాన్ అంటే గివెన్ బై గాడ్. అంటే దాని తెలుగులో ట్రాన్స్లేట్ చేయమా, దేవుడిచ్చింది. ఇప్పుడు చెప్పండి, మీకు దేవుడు ఏమిస్తున్నాడు? మీరు ఏం కోరుకుంటున్నారు? ఈయన అడుగుదాం, దేవుడికి ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నావు? కృప. అది ఆల్రెడీ ఫస్ట్ పాయింట్లో అయిపోయింది. అయ్యారు మీరండి ఏం ఏదో టక్కుమని చెప్పండి. మరి పిల్లలు ఎదురు చూస్తున్నారు, బండి వెళ్ళిపోతుంది. తమ్ముడు నువ్వు చెప్పు, నాన్న బాబు నువ్వు చెప్పు, ఏం కోరుకుంటావు? పరిచర్య పెరగాలి, అట్లా పెరుగు, అట్లా పత్తి దాంట్లో వేసి తొక్కినప్పుడు పత్తి బయటకు వస్తుంది, అట్లా రావాలి, పెరగాలి. నెక్స్ట్ స్టీవెన్ బాబు, నీవు మంచి సేవ. మీరు కోరుకొని రావాలి, సరిగ్గా కోరుకోలేదు, మీరు కోరుకోండి. ఏమి ఇదిరా పాయింట్ అండి, గట్టికి చెప్పండి, కొట్టండి. ఇప్పుడు సేవ ఎంత చేస్తే మనకేం అది
మనకై ఏముండాలంటే నేను నీతో ఉండాలి, నువ్వు నాతో ఉండాలి. ఇంతకంటే మనకు అవసరమైంది ఏమీ లేదు. నాకు ఒకవేళ అరే నీకు సేవ కావాలా, నేను కావాలంటే ఏం కోరుకుంటావు? ఒకసారి ఒక మాట చెప్పాడు ఒక పాస్టర్. ఆ ఊర్లో ఆ ముసలాయన ఒక ఆయన ఉన్నాడంట, రాజు. ముసలాయన అయిపోయాడంటే వాళ్ళకి భార్య లేదు, పిల్లలు లేరు, ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయినారంటే ఆస్తి ఫుల్గా ఉందంట. ఇంకా చచ్చిపోయేటట్టున్నాడని ఇట్లా తలకాయ ఇట్లా పెట్టుకొని, ఇక నేను వచ్చే సంవత్సరం ఉండను, ఈ సంవత్సరానికి ఒక పని చేద్దాము. ఏం పని చేద్దామయ్యా అంటే, ఏం లేదు, ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మన ఊళ్ళో ఉన్న వాళ్ళు ఎవరైనా మా ఇంట్లోకి రండి, ఏది కావాలంటే అది తీసుకుపోండి అన్నారండి. ఏది కావాలంటే అది ఒకరు మోయగలిగినంతే. మరి ఒకసారి వదిలేసి మళ్ళీ ఇంకోసారి వచ్చేయలేదు. ఒకసారి ఎంత కావాలంటే అది మోసుకుపోమంటే ఒక్కొక్కళ్ళు వచ్చారంట. ఫ్రీగా వచ్చిందా అంటే చెప్పదలే, ఫ్రీగా వచ్చిందా అంటే ఫినాయిల్ కూడా తాగుతారు. ఏమరా ఫినాయిల్ తాగుతాం అంటే కడుపులో పురుగులు ఉంటాయి కదా అంటాడు. అమ్మ తెలివి. సరే మొత్తానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్కొక్కడు మోసుకుపోతుంటే ఇట్లాంటి వాడు ఉదయం వచ్చి ఇట్లా చేతులు కట్టుకుని ఆయన ముందు నిలబడినాడంట. ఏమరా నువ్వు మెంటలోడు ఉన్నట్టు, నువ్వు పోయి ఏదైనా తెచ్చుకో, బలవంతుడు, కట్లు డబ్బులు బంగారం మోసుకురాపు అంటే ఇటున్నాడంట. కరెక్ట్గా ఉదయం 5 గంటల నుంచి అందరూ మోసుకెళ్ళారు. ఇంకా దాంట్లో ఇంక ఏం మిగలలేదు. ఇంకా ఒరే ఇంకా 5 నిమిషాలు ఉంది పోరా అంటే నేను పోనంటాడు. ఇక చివరికి 2 నిమిషాలు ఉన్నప్పుడు పరిగెత్తి ఆ ముసలోని మోసుకొని బయటకు వచ్చినాడంట. ఎవరిని మోసుకొని? ముసలోని మోసుకొని బయటకు వచ్చి, రే వదలరా, ఎవరాను అంటే ఆడంటాడంట, నాకు వెండొద్దు, బంగారొద్దు, నువ్వే కావాలి, నన్ను దించాను అంటే లేదు దించి నెమ్మదిగా గూనేసుకొని ఆ కుర్చీలో కూర్చొని అన్నాడంట, నాకు కొడుకు లేడని ఎవర్రా చెప్పింది? నన్ను ప్రేమించే వీడి కంటే కొడుకు ఎవరుంటారా? ఈయన్ని నా దత్తపుత్రునిగా నేను వాడిని పిలుస్తున్నాను. ఈరోజు ఈ దేశానికి రాజు ఉన్నాడు, నా తర్వాత వీడే రాజు, నేను ఉండంగానే వాడు పాలన చేస్తాడు. ఇప్పుడు నా కుమారుడు మాట్లాడతాడు అన్నాడంట. వాడు ఎట్లా అంటాడు? లోపల ఆల్రెడీ రికార్డు ఉంది. లేచి తండ్రి గారి పాదములకు ప్రమాణాలు చెప్పి పరిమాణాలు చేసి ఇక లేచి అంటాడంట, ఉదయం నుంచి 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏమేమి తీసుకెళ్లారో 5 నిమిషాల్లో లోపల పెట్టండి అన్నాడంట. ఏమన్నాడు? 5 నిమిషాల్లో లోపల పెట్టమంటే మోసుకెళ్ళిందంత ఎంతసేపట్లో వచ్చింది చెప్పండి? మీకేం కావాలి? తండ్రి కావాలా? తండ్రి ఇచ్చిన సేవ కావాలా? తమ్ముడు చెప్పండి, యథార్థంగా చెప్పండి. మీకు పెద్ద సేవ కావాలని పెద్దది కావాలి, పెద్దది ఆత్మలో. తమ్ముడు, ఈ ఆత్మలు ఇదంతా బిజినెస్. మనకు మెయిన్ ఎవరంటే ఆయన కావాలి. ఆయన ఉంటే అన్నీ చేస్తాడు. ఆయన బలహీనుల్ని బలవంతులుగా చేస్తాడు, ఎన్నికలేని వాడిని గొప్ప సైన్యంగా చేస్తాడు. అందుకని ఏముందంటే గివెన్ బై గాడ్. అంటే మనకు ఏమి ఇవ్వబడిందో తెలుసా? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ప్రియమైన కుమారుని మన కొరకు మనకి ఏమి ఇవ్వబడిందంటే యేసు ఇవ్వబడ్డాడు. యేసుతో పాటు సర్వ సంపదలు ఇవ్వబడ్డాయి. ఆయన ఎదుట ప్రతి వాడి మోకాలే వంగుతుంది. ఆయన నా కోసం ఇక్కడ ఉన్నాడు. ఏమి ఇవ్వబడింది? ప్రభువా వెళ్తున్నావు, ఏమి ఇచ్చి వెళ్తావు? నేను మా అమ్మమ్మ ఉండేది, ఎమ్మినూరులో ఉండేదాన్ని. అప్పుడప్పుడు వచ్చేది ఇంటికి. నేను వచ్చిన వెంటనే అడిగేవాడిని, ఎప్పుడు పోతావని. మా అమ్మ తలకాయ మీద టపామని కొట్టి, అట్లా అనకూడదురా బాబు, వచ్చిందే ఇప్పుడు వచ్చింది, ఇంకా సంచి మోసుకుని వస్తున్నప్పుడు ఎప్పుడు పోతామని అడగకూడదంటే, నేను ఆమె ఎప్పుడు పోవాలని కాదు, పోయేటప్పుడు 10 పైసలు ఇస్తుంది. ఏం చేస్తుంది? 10 పైసలు ఇస్తుంది. ఎప్పుడు పోతుందో తెలిస్తే అప్పుడు ఉంటే ఇస్తుంది కదా. అదే అప్పుడు పోయినప్పుడు నేను లేకపోతే అది నా బాధ. అని అడిగిన ఎప్పుడు పోతామంటే అప్పుడు అట్లా కాసుకొని ఉండేది. ఇప్పుడు ఒక అవ్వ పోయేటప్పుడు 10 పైసలు ఇస్తుందని మనకు సంతోషం. ప్రభువు కూడా ఈ భూమి మీద సేవ ముగించి శరీరధారిగా తన పనులను ముగించి తిరిగి ఒలీవ కొండ మీద నుంచి వెళ్ళిపోతే ఏమిచ్చినాడు నాయన నీకు? ఏమిచ్చినాడు తెలుసా? నా శాంతినే. అంటే తమ్ముడు, మన దగ్గర లోకంలో ఉన్నట్టుగా డబ్బు లేదు నాయన, నిజంగా డబ్బు లేదు.
కానీ మా దగ్గర ఏమో తెలుసా, డబ్బుతో కొనలేనంత సమాధానము, శాంతి సేవకులమైన మాతో ఉంది. అది ఎవరిచ్చారంటే దేవుడిచ్చాడు. ఎంత శాంతన! నువ్వు వెళ్తావు, ఆ భార్యాభర్తలు కొట్లాడి సంవత్సరాల తరబడి ఎడమొఖం పెడమొఖం అంటారు, నువ్వు అడుగు పెడతావు, వాళ్ళిద్దరు ఇంకా పావురాలకి తిరుగుతూ ఉంటారు, ఎగురుతూ ఉంటారు. ఏంట్రా ఇంత మార్పు అంటే ఈయన వచ్చినాడయ్యా, అరే ఈ పంట, ఈ నేల ఎండిపోయింది, ఇంత పంట ఈయన వచ్చినాడయ్యా, నువ్వు వచ్చినావా అంటే మీరు ఎక్కడ అడుగు పెడతారో అక్కడ సమాధానం వచ్చేస్తుంది. ఆయన అంటాడు, అయ్యా ఏంటి నువ్వు వెళ్ళిపోతాను అంటున్నావు, ఏం చేస్తావంటే, నేను మళ్ళీ వస్తాను రా బాబు, నేను వెళ్ళి నేనుండే స్థలంలో మీరు ఉండునట్లు. అంటే మీకు ఏమి ఇవ్వడానికి? 1, నేనే మీతో ఉండడానికి. 2, నా శాంతి మీకు ఇవ్వడానికి. 3, నేనుండే స్థలంలో మీరు ఉండడానికి రెడీ చేస్తున్నాను, తీసుకెళ్తాను. ఇప్పుడు రోడ్డు వెడల్పు చేసి ఇండ్లు పోతుంది అనుకుందాం, కానీ దానికి ముందే గవర్నమెంట్ వాళ్ళు ఇండ్లు పోయిన వాళ్ళకి పెద్ద ఇండ్లు ఇస్తామని చెప్పారనుకోండి, ఇల్లు పోవాలనుకుంటావా ఉండాలనుకుంటావా? ఎంత తెలివండి మీకు. మరి మీకు మాట చెప్పనా, ఈ లోకము దీని ఆశలు నాశనం అయిపోతాయి, లయమైపోతాయి. కానీ లయం అయిపోక మునిపే ఒక రాజ్యాన్ని దేవుడు కట్టిపెట్టాడు. ఇది పోవాలనుకుంటావా ఉండాలనుకుంటున్నావా? ఇప్పుడు చూడండి, మేము సైలెంట్ అయిపోయినారా? నేను అనుకుంటే పోతే పోయిందిలే తమ్ముడు, పోతే పోయింది. మనకి దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు గల పట్టణంలో ఆయనతో పాలు పంపులు ఇచ్చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, గొల్యాదికి ఇంకా ఎంతమంది సహోదరులు ఉన్నారు? 4. దావీదు సంచిలో 5 రాళ్ళు ఎందుకు పెట్టుకున్నాడు? 1 నేను వాడాను రా, ఇంకా 4 మీరు వాడాల్సి ఉంది. తమ్ముడు నీకోసం కూడా ఒక రాయి ఉంది అక్కడ. ఆ రాయి ఒకవేళ మీరు అనుకోవచ్చు గుండ్రాయి రాయి, ఆ రాయి పేరు కదలని సియోనులో పునాది రాయి. ఆ రాయి పేరే రక్షకుడైన యేసు. ఆయన మీరు పట్టుకొని యుద్ధం చేయండి. ఊరు వాడ ప్రాంతాలు ప్రజలు అంతా దేవుని కోసం మనం సంపాదించుకోగలుగుతాం. ఈ మాటలు మన వినికిడిలో ప్రభు దీవించును గాక. తలలు వంచండి, కళ్ళు మూయండి. ఇంతసేపు ఆసక్తితో విన్నారు, ఇప్పుడు మోకరించి సామాన్యులు దావీదులాగా మోకరించండి. లాస్ట్ మినిట్ మోకరించండి. రేషన్ కార్డులకి, ఆధార్ కార్డులకి గంటలు నిలబడి ఉంటారు ఎండలో. పరలోకపు అధికారం కోసం ఎందుకు మోకరించారు? మోకరించి హల్లెలూయా, 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 విస్తారమైన స్తుతులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. విన్న వాక్యమును బట్టి ఒక శ్రేష్టమైన తీర్మానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు, దేవాది దేవుడు తన వాక్యం ద్వారా మనతో సూటిగా, తేటగా, స్పష్టంగా ఆయన ప్రభు మనతో మాట్లాడాడు. అవునండి, దావీదు సంతతిలో బలహీనులైన వారు ఇదిగో గొప్పవారిగా బలవంతులుగా చేసి వాడుకున్న దేవుడు. మనం విన్న మాటలు ఏవో కట్టుకథలు కాదని, ఒకనాడు చరిత్రలో జరిగిన సంఘటనలు. ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు కూడా ఉండి మనల్ని బలపరిచే దేవుడు. ఆయన సర్వశక్తివంతుడైన ప్రభువు. ఆయన ఇదిగో దావీదు వడిసెలలో ఇంకా చిక్కములో ఇంకా 4 రాళ్ళు ఉన్నాయి. అవి మనము వాడవలసి ఉన్నది. ఇదో సియోనులో స్థిరమైన పునాది అయిన రాయి, స్థిరమైన పునాది అయిన రాయి, అది కదలదు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. సియోనులో స్థిరమైన పునాది అయిన రాయి, దానిని విశ్వసించువాడు కలవరపడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఇంకా మనం విన్న ప్రతి మాటను బట్టి దేవుడే మనల్ని బలపరిచినట్లుగా
ఆయన ఆత్మ ద్వారా బలపరచబడినట్లుగా ఇంకా బలవంతులుగా, బలహీనులను బలవంతులుగా మార్చి వాడుకున్న దేవుడు మనల్ని కూడా ఈ దినములలో బలపరిచి బలమైన సాధనములుగా ఆయన మనల్ని వాడుకున్నట్లుగా ఒక స్థిరమైన పునాదితో, స్థిరమైన తీర్మానముతో అనేక ఆత్మీయ అనుభవాలలో ఆత్మ అభిషేకముతో మనము ముందుకు సాగిపోదాం. విన్న మాటలు ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా, ప్రభువా నా కోసమేమి దాసుల ద్వారా మాట్లాడిన దేవా, ప్రభువా మమ్మల్ని దర్శించిన దేవా, ప్రభువా మాతో ముచ్చడించిన తండ్రి నీకు స్తోత్రాలు అని మనసారా తీర్మానం చేసి, ఇదిగో 2 చేతులు ఎత్తుదాం. అందరం 2 చేతులు ఎత్తి ప్రభువుకు అప్పగించుకుందామండి. దేవా నీ వాక్యములో నిలిచేటట్లుగా, మేము ఫలించేటట్లుగా, ఇదిగో యాకోబు ఊట ప్రత్యేకించబడును అన్నట్లుగా యోసేపు ఊట యొద్ద ఫలించే కొమ్మగా మీరు మమ్మల్ని మార్చినందుకై స్తోత్రం. ఈ కోసిగి ప్రాంతములో కూడా ప్రభువా మేము బహుగా ఫలించి తండ్రి ద్రాక్ష వల్లులుగా మమ్మల్ని మార్చమని నీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నామయ్యా. కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు, మీ సేవకులందరిని బట్టి వందనాలు, వాక్యం వింటున్న మీ దాసుని బట్టి నీకు వందనాలు ప్రభువా. మీ దాసు మరింతగా బలపరచమని అడుగుచూ ఉన్నాను, మరింతగా అభిషేకించమని అడుగుచూ ఉన్నాను, మరింతగా నీ ఆత్మ 200 ఆత్మ అభిషేకంతో నింపుదురుగాక. మరలా ఈ ప్రాంతానికి మేము వచ్చే సమయానికి నాయన ఈ ప్రాంతంలో మహిమ కలిగిన కార్యములు మేము చూచుదముగాక. అనేకుల కుటుంబాలు, అనేకుల జీవితాలు మార్పు చెంది ఈ ప్రాంతంలో ఒక బలమైన జన సమూహాన్ని, ఒక బలమైన ప్రార్థనాపూర్వకమైన సంఘ సమాజమును మేము చూచుదముగాక. అట్టి కార్యములు మీరు జరిగించి మహిమ పొందమని, సర్వఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకొనమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కృపలో ఆశీర్వాదకరంగా జరిగించినందుకు 2 చేతులు పైకెత్తి స్తోత్రించెద్దాం. అందరము స్తోత్రించెద్దాం. స్తోత్రం, స్తోత్రం. ఈ కూడికలకు ఆహ్వానించబడిన దైవజనులు ఈ ప్రాంతానికి సమీపము నుండి దూరము నుండి క్షేమముగా దేవుడు నడిపించి ఆయన పరిచర్యలో, వాక్య పరిచర్యలో ప్రభు బలమైన సాధనములుగా వాడుకున్నందుకు మనపూర్వకముగా 2 చేతులు పైకెత్తి స్తోత్రించెద్దాం బిగ్గరగా. స్తోత్రం, 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 స్తోత్రం. తిరిగి దైవజనులు వారి ప్రాంతాలకు ప్రయాణమై వెలుచు ఉండగా దేవుడు తన దాసులకు, కుటుంబాలకు దేవుడు తోడై క్షేమముగా చేరవలసిన వారి పరిచర్యలకు, ప్రాంతాలకు నడిపిస్తున్న దేవునికి 2 చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రించెద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ కూడికలలో వర్తమానము విన్న వారందరిలో కూడా రక్షణ అనుభవమును దేవుడు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రించెద్దాం. అందరము చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. విత్తబడిన వాక్యానుసారమైన జీవితమును ప్రతి వారికి దేవుడు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రించెద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అందరం చెప్దాం. స్తోత్రం, స్తోత్రం. ఈ కూడికల్లో పరిచర్యలకు సహకారులుగా నిలిచిన యవనస్తులను బట్టి స్తోత్రించెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిచర్యలో సహకరించిన కుటుంబస్తులందరిని బట్టి స్తోత్రించెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. 3 దినములు అప్పగించిన ప్రతి పరిచర్యను నమ్మకముగా పాలు పంపులు పొంది నిర్వర్తించిన ప్రతి బిడను బట్టి 2 చేతులు పైకెత్తి దేవుడు వారిని ఆశీర్వదించినట్లుగా స్తోత్రించెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. వారు చేసిన పరిచర్యకు, ఉపచారమునకు తగిన అనేకమైన ఈవులను దేవుడు వారి కుటుంబాలలో కుమ్మరిస్తున్నందుకు స్తోత్రించెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం.
ఈ కూడికలు పగటి వేళ అస్తమయము వేళ బాహాటముగా జరుపుకోవటానికి పర్మిషన్ అనుగ్రహించిన పోలీసు శాఖను బట్టి స్తోత్రించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. స్థానికముగా సహకారులుగా నిలిచిన దైవజనులందరిని బట్టి 2 చేతులు పైకెత్తి స్తోత్రించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే కదులు మూసినట్లయితే స్థానికంగా సీనియర్ పాస్టర్గా పిలువబడుచున్న దైవజనులు రాజరత్నమయ్య గారు వేదిక మీదకు వచ్చి ముగింపు ప్రార్థన చేసి ఆశీర్వదిస్తూ ఉండగా మనందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. దైవజనులు ప్రార్థిస్తూ ఉండగా మన కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా ఆ ప్రార్థనలో ఏకీభవించుదాం. అందరూ కూడా అలాగే మోకరించండి, కదులు మూయండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వాన్ని సమస్తాన్ని కలగజేసినటువంటి మా కన్న తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు నైనా. మా ప్రాంతాన్ని ప్రేమించి ప్రభువా దూరము నుంచి నైనా 3 రోజులు ప్రభువా మరి దైవ సందేశాన్ని అందించడానికి మమ్మల్ని ప్రేమించి వచ్చినటువంటి దైవ సేవకుల ద్వారా అనేక ఆత్మీయ విషయాలు తండ్రి మీరు వెదజల్లారు. కొన్ని ఆత్మలైన తండ్రి రక్షింపబడుటకు నీ కృప దయచేయండి. ఎఫ్తా మందిర దైవ సేవకులు సురేష్ గారి యొక్క ప్రయాసం ఎరిగిన దేవుడు తండ్రి, మీరే సహాయం చేయండి తండ్రి. కక్షతను మిక్షతను సువార్తను ప్రకటించాలి దేవా. ఈ మొరటి గండములో మూర్ఖుల మధ్య నేను నీ సేవ పరిచర్య కొనసాగిస్తుండగా మాట్లాడిన దైవజనులు బట్టి తండ్రి, వారి సేవ పరిచర్లు బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు నైనా. ఈ 3 రోజులు వినటువంటి వర్తమానములలో కొన్ని ఆత్మలు రక్షింపబడి నీకు ప్రియమైన శిష్యులుగా ఇంకా మిగిలిన రాళ్ళు తండ్రి 4 రాళ్ళు మిగిలి ఉన్న దైవజనుల ద్వారా మీరు మాట్లాడారు. ఆ రాయి నేను నీవు అనే యొక్క సత్యాన్ని ఎరిగి అనేక విషయాల్లో తండ్రి మీరు ఆ రాయిగా ఉండి జయించేటువంటి ధన్యత భాగ్యం ఇచ్చి మీరు కాపాడమని జరిగిన 3 రోజులు ఈ కార్యక్రమం నీకే మహిమ ఘనత చెల్లులాగన మీరు నడిపించిన విధానం కొరకే నీకు స్తుతులు స్తోత్రాలనైనా. మరలా 3 రోజులు వర్తమానం అందించి తిరిగి వెళ్ళే ప్రయాణంలో వారి వాహనంలో అయితేనేమి ముందు వెనక ఇరుపక్కల సమస్తం మీరుండి మరలా వారి స్థానిక సంఘాలకు చేరుటకుని కృప దయచేయండి, సహాయం చేయండి. ఆశీర్వాదకరంగా ఉండుటకుని కృప దయచేయమని వేదికల సేవకులందరినీ మాట్లాడిన దైవజనులని స్థానిక సంఘ కాపరిని వచ్చినటువంటి పిల్లలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీరే తోడుండి నడిపించి కాపాడమని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. పరమా తండ్రి అయిన దేవుని దయ, మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సేవకులందరికీ, చేరవచ్చిన బిడ్డలందరికీ, స్థానిక కాపరికిని సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండుగాక. ఆమేన్, ఆమేన్.